తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జనాలు ఎలా ఉండాలనుకుంటున్నారు, ఇన్నేళ్ల తెలంగాణ పోరాటం తర్వాత తాము ఎలా ఉంటామని అనుకుంటున్నారు, ఇంతకు తెలంగాణ ప్రజల ఆశలేంటి, ఆకాంక్షలేంటి, వాళ్ళ ఆశయాలేంటి, దీనికి సంబంధించి జనంలోకి వెళ్ళి జనం ఆశయాల్ని అద్దం పట్టేందుకు V6 న్యూస్ ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా పబ్లిక్ రిపోర్ట్ పేరుతో అన్ని జిల్లాల్లో ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం. ఈరోజు నిజామాబాద్లో ఉన్నాం. నిజామాబాద్ ప్రజల ఆశలేంటి, వాళ్ళ ఆలోచనలేంటి, వచ్చినటువంటి తెలంగాణలో బంగారు తెలంగాణ ఎలా నిర్మించుకోవాలనుకుంటున్నారు, ఎలా ఉండాలనుకుంటున్నారు, దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి పూర్వ ప్రముఖులు, ప్రజలు, అన్ని పార్టీల కార్యకర్తలు, తర్వాత కార్మికులు, విద్యార్థుల యొక్క మనోభావాలంటే తెలుసుకుందాం. ముందుగా మాతో పాటు పాశం యాదగిరి గారు సీనియర్ రాజకీయ సామాజిక విశ్లేషకుడు, సీనియర్ జర్నలిస్ట్ మాతో ఉన్నారు. ఆయన ముందుగా నిజామాబాద్ సంబంధించి బ్రీఫ్ చేస్తారు, నిజామాబాద్ రాజకీయ సామాజిక అంశాలకు సంబంధించి. యాదగిరి గారు చెప్పండి. రైట్, ఒక నిమిషం. ఫజల్ అలీ కమిషన్ నివేదిక విరుద్ధంగా తెలంగాణ ఆంధ్ర విలీనం చేసినాక జస్టిస్ ఫజల్ అలీ భయపడినట్టుగానే తెలంగాణ ఒక అంతర్గత వలస ప్రాంతంగా మారింది. దానికి అన్నిటికంటే ప్రబల తార్కాణం నిజామాబాద్ జిల్లా. అన్ని సంపదలు ఉన్నాయి, పక్కనే గంగ బారుతున్నది. అయినా సరే ఆ గంగ తెలంగాణకు ఉపయోగపడతలేదు. ఇక్కడ ఎట్లెట్ల వివక్ష జరిగింది అనడానికి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టే ఉదాహరణ. 20 నుంచి 30 లక్షల ఎకరాల భూమి సాగులోకి రావాలి, మొత్తం తెలంగాణ అంతా సస్యశ్యామలం కావాలి. ఇంకా ఆ పని జరగలేదు. ఇంకా తాగునీరు కూడా అందించాలి. మొత్తం గోదావరి పరివాహక ప్రాంతంలో తాగునీరు లేదు, మంచినీరు లేదు, సాగునీరు లేదు. అదేవిధంగా ఇక్కడ నిజాం పెట్టిన ఫ్యాక్టరీ, నిజాం షుగర్ ఫ్యాక్టరీ మనకు తెలుసు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని అమ్మడమే తప్పు. ఆంధ్ర వలస పాలకులు తెలంగాణలో ఉన్న పరిశ్రమలన్నీ డీఇండస్ట్రియేషన్ పేరుతో మూసేసినారు. డీఇండస్ట్రియేషన్, డీమ్యానుఫ్యాక్చరింగ్, వ్యవసాయ ఉత్పత్తి నాశనం చేసినారు, పారిశ్రామిక ఉత్పత్తి నాశనం చేసినారు. అందులో భాగంగానే ఈ మొత్తం భూమినంతా 15,000 ఎకరాల భూమి 20,000 ఎకరాల దాకా ఉంటుందని చెప్తున్నారు. ఆ భూమిని ఖరీదు కట్టలేని యంత్రాలని అన్నిటినీ దాని విలువ 500 కోట్ల నుంచి 1000 కోట్ల దాకా ఉండొచ్చు. కానీ 120 కోట్లు అన్నారు. 120 కోట్ల నుంచి గోకరాయ్ దగ్గర 69 కోట్లకు అమ్మేసినారు. 69 కోట్లు కూడా 10 కోట్లే వసూలైనాయి. మేము ఇక్కడికి వచ్చినాము. ఎట్లాంటి హియరింగ్, శశాంక్ గోయల్ అనే కలెక్టర్ ఉండేవాడు, చంద్రబాబు నాయుడు డైరెక్టర్, అక్కడి నుంచి ఆదేశాలు, పోలీసులు పెట్టినారు, ప్రెస్ వాళ్ళు ఎవరైనా రానియలేదు. చివరికి ఎకరంకి 50,000 పలుకుతుంది, 1,00,000 పలుకుతుంది. రోడ్డు మీద భూములకు కూడా 50,000, 1,00,000 అని చెప్పేసి మొత్తం కొల్లగొట్టినారు. అన్ని కమిటీలు, ప్రతి హౌస్ కమిటీ కూడా దాన్ని వెంటనే స్వాధీనం చేసుకోవాలని చెప్పింది. రీసెంట్గా కూడా స్వాధీనం చేసుకోవాలన్నది, అయినా చేయలేదు. తెలంగాణ వచ్చినాక ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎస్ఆర్ఎస్పిని ఎట్లా పూర్తి చేయాలి, ఎట్లా మళ్ళీ రివైవ్ చేయాలి, నిజాం షుగర్ ఫ్యాక్టరీని రివైవ్ చేయాలి, ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసుకోవాలి. నిజామాబాద్ జిల్లా ఉన్న సంపద అంతా నిజామాబాద్ బిడ్డలకు దక్కాలి, సమానంగా దక్కాలి. కార్పొరేట్ల నుంచి మళ్ళీ తీసుకోవాలి. కార్పొరేట్లకు సంబంధం లేని అభివృద్ధి ఉండాలి. కార్పొరేట్లు ఇక్కడే బీడీ పరిశ్రమలు మనకు తెలుసు, గల్ఫ్కు పోతున్నారు. ఆడవాళ్ళందరూ బీడీలు చుట్టుకొని బతుకుతున్నారు. ఆ మగవాళ్ళ నోటి మీద కాలిపోయే బూడిదలాగా ఆడవాళ్ళు పాపం బీడీలు కట్టుకొని ఉంటున్నారు. గల్ఫ్ బాధితులు ఉన్నారు. ఇన్ని సమస్యలు, పక్కనే గోదావరిని గల్ఫ్ పోవడము, బీడీలు చుట్టడము భయంకరమైన వివక్షకు, అణచివేతకు, విధ్వంసానికి తార్కాణము. అందుకనే ఈ సంపద ఎట్లా రావాలనేది గత ఈ విధ్వంసానికి కారణం ఎవరనేది ఇప్పుడు చర్చొద్దు, అది ప్రజలు చూసుకుంటారు. కానీ ఇప్పుడు చేయాల్సింది ఈ సంపదను అందరూ ఏకమయ్యి, అన్ని పార్టీలు ఏకమయ్యి, వాళ్ళ వెనుక ఉన్న శ్రేణులు కూడా ఏకమయ్యి తెలంగాణ వనరులను తెలంగాణ బిడ్డలకు దక్కేటట్టు చేయాలి. నిజామాబాద్ జిల్లా వనరులను నిజామాబాద్ జిల్లా ప్రజలకు దక్కేటట్టు చేయాలి. అందుకని ఇక్కడ అర్థవంతమైన చర్చ జరగాలి. రాజకీయాల జోలికి పోకుండా, ఎవరేమేం చేసినా అనే దానికి పోకుండా గత ఇప్పుడేం చేద్దాం, అందరం కలిసి ఉమ్మడిగా ఏం చేద్దాం, నిన్నటిదాకా ఉవ్వెత్తున సాగిన ఉద్యమ చైతన్యాన్ని ఎటు తీసుకొని పోదాం. ఉద్యమ చైతన్యం పాతాళానికి పోవడానికి వీల్లేదు. ఆ చైతన్యం నిర్మాణానికి పోవాలి, నవనిర్మాణానికి పోవాలి. ఎట్లా సాధించుకుందాం, కొత్త రాజకీయ సంస్కృతి, కొత్త రాజకీయ నాయకత్వం, కొత్త సంస్కృతి, కొత్త అభివృద్ధి నమూనా అట్లా నిర్మించుకోవడానికి ఎట్లా చేద్దాం అనేది ఇక్కడ విద్వాంసులు ఉన్నారు, ప్రజలతో సంబంధాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కలిసి అర్థవంతమైన చర్చ పెడితే మంచిదనే అభిప్రాయం. థ్యాంక్ యూ యాదగిరి గారు. దయచేసి ఇది నినాదం చేయకండి, ఎందుకంటే తక్కువ ఉన్నటువంటి టైంలో అందరినీ మాట్లాడించే అవకాశం కోసం ప్రయత్నం చేస్తాం. మీరు నినాదాల వల్ల మరి ప్రతిసారి 1 నిమిషం వేస్ట్ అవుతుంది. ప్రొఫెసర్ లింబాద్రి గారు, తెలంగాణ యూనివర్సిటీ, మైక్ ఇవ్వండి. సార్ లింబాద్రి గారు, సార్ నిజానికి నిజామాబాద్ జిల్లా పేరుకి చిన్నదైనప్పటికీ ఇక్కడ బంగారు భూములు ఉన్నాయి. ఇక్కడ నిజాం పెట్టినటువంటి ఒక ఫ్యాక్టరీ ద్వారా వచ్చిన లాభాలతో ఇంకో 2 ఫ్యాక్టరీలు పెట్టారు, వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇక్కడ పసుపు పంటలు విరివిగా పండుతాయి. నిజానికి రైతులు
కోటీశ్వరలాగా ఉండాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు చూస్తుంటే అలాంటి పరిస్థితి లేదు. వచ్చిన తెలంగాణలో ఈ సమస్యలు పోవాలి, బంగారు తెలంగాణలో నిజామాబాద్ కూడా అదే స్థాయిలో ఉండాలంటే ఏం చేయాలి? మీరిచ్చే సలహాలు సూచనలు ఏంటి ఒక విద్యావేత్తగా? మొదటగా ఇంతటి చక్కటి పబ్లిక్ రిపోర్ట్ నిర్వహిస్తున్నందుకు V6 వారికి అభినందనలు. తెలంగాణ అమరులకు అట్లాగే ప్రొఫెసర్ జయశంకర్ గారికి నా యొక్క జోహార్లు. తెలంగాణ సాధన అనేటువంటిది 6 దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్ష. తెలంగాణ సాధించటం అనేటువంటిది ఒక రాజకీయ పార్టీ విజయం కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం ప్రజల విజయంగా మనం గుర్తించాలి. ఎప్పుడైతే ఈ ఉద్యమం ప్రజల విజయంగా గుర్తిస్తామో, ప్రజలను ఆధారంగా చేసుకొని, ప్రజల్ని కేంద్రంగా చేసుకొని తెలంగాణను లేదా తెలంగాణ అభివృద్ధిని, తెలంగాణ బంగారు తెలంగాణను మనం చూడవచ్చు. ప్రజల్ని కేంద్రంగా చూసుకున్నప్పుడు మొత్తం ప్రపంచంలో ఇంత సుదీర్ఘంగా, ఇంత ప్రజాస్వామ్యబద్ధంగా అన్ని వర్గాల, అన్ని రకాల ప్రజల భాగస్వామ్యంతో విజయవంతమైనటువంటి ఏకైక ఉద్యమం తెలంగాణ ఉద్యమం. అంత గొప్ప ఉద్యమం ఏం చెప్తున్నది అంటే, మేము గతంలో కూడా చెప్పాం, తెలంగాణ ఎట్లున్నది అని అంటే మా నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మోతెలాగా ఉన్నదని చెప్పాము. మోతే అనేటువంటి ఊరుకు 2 దిక్కుల వాగుంటుంది, కానీ మోతెలో రైతులకు చుక్క నీరుండదు. తెలంగాణ రైతులు తమకు నీరు కావాలనుకున్నారు. ఆ నీరు కావాలంటే ఇంతకు ముందు చెప్పినటువంటి వక్తల ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి వాటర్ రిసోర్సెస్ అన్నింటినీ, నిజాం సాగర్ కావచ్చు, సింగూరు ప్రాజెక్టు సంబంధించి అన్నిటినీ కూడా సద్వినియోగం చేసుకోగలిగినప్పుడు మాత్రమే ప్రజలకు నీటి సౌకర్యం. వ్యవసాయానికి నిజామాబాద్ జిల్లా కేంద్రం. బహుశా ఆసియా ఖండంలోనే అత్యంత నాణ్యమైనటువంటి పసుపును పండించగలిగినటువంటి ఈ ఏకైక ప్రాంతం అది నిజామాబాద్ జిల్లా ఆర్మూరు ప్రాంతం. కాబట్టి వారికి సంబంధించినటువంటి ఒక పరిశోధన కేంద్రం, వారికి కావాల్సినటువంటి సాంకేతిక పరిజ్ఞానం, వారికి సంబంధించినటువంటి మౌలిక సౌకర్యాలు కల్పించాల్సినటువంటి బాధ్యత భవిష్యత్ తెలంగాణలో ఉన్నది. తెలంగాణ మరేం కోరుకున్నది అంటే, శ్రీకాంతాచారి మొదలుకొని ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నటువంటి సాయి కుమార్ లాంటి వాళ్ళు ఏం కోరుకున్నారో ఆ రోజు ప్రజలందరూ చూశారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు కావాలనుకుంటారు. కాబట్టి ఆ ఉద్యోగాలు రావాలనంటే రాబోయే తెలంగాణలో కావాల్సినటువంటి ఒక నాణ్యమైనటువంటి ఎడ్యుకేషన్ మనకు కలిగించాలి. 1969లో వచ్చినటువంటి ఉద్యమం, వారి యొక్క ప్రాణ త్యాగంతో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వచ్చింది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇప్పటికీ తెలంగాణ ప్రాంత విద్యార్థులు లేరు, తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు లేరు. మనమేం కోరుకుంటున్నామంటే అలాంటి చరిత్ర పునరావృతం కాకూడదు. తెలంగాణలో తెలంగాణ వనరుల మీద, తెలంగాణ నిధుల మీద తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధి ఆధారపడి ఉండాలి. తెలంగాణ ప్రజల ప్రయోజనం కోసం ఉండాలని కోరుకుంటున్నాం. కాబట్టి పునర్నిర్మాణం అంటే సామాజిక పునర్నిర్మాణం కావాలా, పునర్నిర్మాణం అంటే సాంస్కృతిక పునర్నిర్మాణం కావాలా, పునర్నిర్మాణం అంటే రాజకీయ పునర్నిర్మాణం కావాలా. ఎందుకంటే 2.5 జిల్లాల 2.5 కులాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి తెలంగాణ ప్రజలు ఇక్కడ 2.5 కులాల ఆధిపత్యాన్ని సహించరు. కాబట్టి బహుజన తెలంగాణ కోరుకుంటున్నారు, ప్రజల తెలంగాణ కోరుకుంటున్నారు, ప్రజలకు వనరులపై హక్కు కావాలనుకుంటున్నారు, భూములపై హక్కు కావాలనుకుంటున్నారు. దాన్ని ప్రభుత్వం ఇచ్చినటువంటి, దళితులకు ఇచ్చినటువంటి భూములు ఇంతవరకు కూడా, ఎమర్జెన్సీ తర్వాత ఇచ్చినటువంటి భూములకు ఇంతవరకు పట్టాలు రాలేదు. పట్టాలు వచ్చినా వాళ్ళ ఆధీనంలో లేదు. కాబట్టి ఆ యొక్క దళితులకు ఇచ్చినటువంటి భూములు లేదా భూమి లేనటువంటి ప్రజలందరికీ భూములు పంచినప్పుడు మాత్రమే, ఉద్యోగాలు లేనటువంటి యువకులకు ఉద్యోగాలు ఇచ్చినప్పుడు మాత్రమే నిజమైనటువంటి ప్రజలు కోరుకున్నటువంటి ప్రజల ఆకాంక్ష ప్రజాస్వామిక తెలంగాణ కళ నెరవేరుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మొత్తం భారతదేశం మొత్తంలో కేవలం 3 జిల్లాల్లోనే ఎక్కువగా పసుపు పండుతుంది. నిజామాబాద్, తర్వాత తమిళనాడులోని ఈరోడ్, తర్వాత మన రాష్ట్రంలో అంటే మొన్నటి వరకు ఉన్నటువంటి సమైక్య రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో పడుతుంది. పసుపు పరిశోధన కేంద్రం పెట్టాలన్నటువంటి మంచి సలహా సూచన ఇచ్చారు. వచ్చే పాలకులు పెడితే బాగుంటుంది. నెక్స్ట్, మీరు ఆల్రెడీ భూముల గురించి మాట్లాడారు కాబట్టి రైతు కూలి సంఘం నుంచి వి ప్రభాకర్ గారు, రేపటి నుంచి మన తెలంగాణ ఎలా ఉండాలనుకుంటున్నారు? తెలంగాణ ఉద్యమంలో V6 ఒక ఉద్యమ పాత్రని పోషించిందని నేను భావిస్తూ, పబ్లిక్ రిపోర్టు V6 నిర్వహిస్తున్నందుకు ముందుగా అభినందన తెలియజేస్తూ, పునర్నిర్మాణం అంటే
నవ నిర్మాణం, నవ తెలంగాణ నిర్మాణం అని చెప్పేసి మనం భావించాల్సింది. ముందు పెద్దలు యాదగిరన్న అట్లాగే ప్రొఫెసర్ లింబాద్రి గారు చెప్పిన అభిప్రాయాలతో పూర్తిగా ఏకీభవిస్తూ, ముఖ్యంగా ఈరోజు శ్రీకాకుళం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, నక్సల్బరీ రైతాంగ పోరాటం స్ఫూర్తితో 6 దశాబ్దాల కాలంగా తెలంగాణ సాధన ఉద్యమం అనేది అమరవీరుల త్యాగాల ఫలితంగా భౌగోళిక తెలంగాణ సాధించడం జరిగింది. అందుకని ఆ అమరవీరులకే ఈ తెలంగాణ సాధనని అంకితం చేస్తూ ముఖ్యంగా భౌగోళిక తెలంగాణ సాధించుకున్నాం. కానీ రేపు ఎన్నికల్లో ఏ పాలకులు వచ్చినా ఏముందిరా గర్వకారణం అంటే తిరిగి తెలంగాణ బాధలు చూడాల్సి వస్తుంది. అందుకనే నవ తెలంగాణ నిర్మాణానికి మా అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే పక్కనే పెద్దలు చెప్పినట్టు, ఏదైనా చెప్పినట్లు గోదావరి పారుతుంది. కానీ జిల్లాలో 2 లక్షల కరెంటు మోటార్లతోని వ్యవసాయం సాగుతూ ఉంది. ఈ 2 లక్షల కరెంటు మోటార్లకు లో వోల్టేజీ ట్రాన్స్ఫర్ల కొరత, అట్లాగే కరెంటు కోత, దీని మూలంగా ప్రతి సంవత్సరం 1000 ఎకరాల్లో నీళ్ళక సాగు పంట లేదు. అట్లాగే ముఖ్యంగా ఎస్ఆర్ఎస్పి లక్ష్మీ కాలువ ద్వారా 50,000 ఎకరాల సాగునీటి అందిస్తామని చెప్పేసి పాలకులు చెప్పారు. అట్లాగే ఎన్నికల సందర్భంగా అనేక వాగ్దానంలో భాగంగా ఎర్రజెండా పార్టీలో పోరాటం చేసి భూములు పెంచడం కాదు, మేము ఇస్తున్నామని చెప్పేసి 7 విడతల ఈ జిల్లాలో 23,000 ఎకరాల భూములు పంచామని చెప్పేసి అధికారికంగా లెక్కలు ప్రకటించారు. కానీ 15,000 ఎకరాలకు ఇప్పటికీ కబ్జా ఇవ్వలేదని చెప్పేసి అధికారుల లెక్కలే సమాచార హక్కు ప్రకారంగా తెలుస్తా ఉంది. మరి పెద్దలు లింబాద్రి గారు చెప్పినట్లు 70 కన్నా ముందు నుంచి ఇచ్చిన పట్టాలకు గతి లేదు. అట్లాగే ఇవాళ ఫారెస్ట్ అధికారులు భూముల నుంచి గిరిజనుల్ని, దళితుల్ని వెళ్ళగొట్టడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరొక విషయం, ఆసియాలోనే పెద్ద ఫ్యాక్టరీ, షుగర్ ఫ్యాక్టరీ ఎన్ఎస్ఎఫ్ని అతి చౌకగా ఈ ఆంధ్ర పెట్టుబడిదారులు కొనుగోలు చేసి మొత్తం జిల్లాకే ఆసియా ఖండంలోనే పేరు మచ్చరిచ్చే విధంగా చేసింది. అట్లాగే ఎన్సిఎస్ఎఫ్ ఫ్యాక్టరీ సహకార రంగంలో ఉంది. ఇది కేవలం సహకార రంగం నుంచి వైదొలిగించడానికి, దాన్ని మున్నమొప్పించడానికి పాలకుల విధానాల మూలంగా ఈరోజు మూతపడే అవకాశం ఉంది. అందుకని తెలంగాణ పునర్నిర్మాణంలో ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీ, అట్లాగే ఎన్సిఎస్ఎఫ్ ఫ్యాక్టరీ, రెండవది ఏదైతే నిజాం సాగర్ ఈ ప్రాంతం ఏదైతుందో ఈ నిజాం సాగర్ ఆయకట్టును రక్షించడానికి రైతుల ఉద్యమాల్లో అధికారంలో తెలుగుదేశం ఉంటే కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉంటే తెలుగుదేశం వాళ్ళు ఈ కమ్యూనిస్టు పార్టీలతో, రైతు కూలీ సంఘాలతో ఐక్య ఉద్యమాలు చేసి సింగూరు నిర్మాణం జరిగింది. ఆ సింగూరు ఇవాళ చుట్టమే పిలిస్తే దయమైనట్లు ఈ రోజు నిజాం సాగర్ ఆయకట్టుగా దయమైంది. ఈ రోజైనా తెలంగాణ పునర్నిర్మాణంలో కృష్ణా జలాల నుంచి హైదరాబాద్ జంట నగరాలకు నీళ్లు తీసుకొని సింగూరు నిజామాబాద్ కేటాయిస్తే పూర్తిగా సస్యశ్యామలం అవుతుంది, రైతాంగానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అట్లాగే ఈ తెలంగాణలో ఉద్యోగ అవకాశాలు లేక, అట్లాగే రైతు ఈ వ్యవసాయ రంగంలో ఇబ్బంది అయి ఈరోజు వలసపాట పోతా ఉంది. వలసల్లో ప్రతి సంవత్సరం ఈ తెలంగాణ జిల్లాలో ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో మొదటి వరుసలో ఉందని చెప్పేసి అనేక లెక్కలు ఉన్నాయి. దీనికి ఈ సమస్యల పరిష్కారం కొరకు ఒక ప్రత్యేకమైన శాఖను ఏర్పాటు చేయాలని చెప్పి పునర్నిర్మాణంలో మేము భావిస్తా ఉన్నాం. అందుకని మనం తప్పనిసరిగా ఈ విషయాలను చేస్తూ బీడీ కార్మికులకు కేవలం పింఛన్లు వస్తున్నాయని చెప్తా ఉన్నారు. 20 రూపాయలు 30 రూపాయలు పింఛన్లు కూర్చుంటున్నాయి. ఇది దాదాపు ఈ జిల్లాలో 2 లక్షల మంది బీడీ కార్మికులు ఉన్నారు, తెలంగాణలో 6 లక్షలు ఉన్నారు. కానీ వీళ్ళకు 3,000 రూపాయలు పింఛన్ చేయాలని చెప్పేసి వాళ్ళ ఈ పరిశ్రమకు గ్యారంటీ ఇవ్వాలని చెప్పేసి ద్వారా ప్రభాకర్ గారు, మీరు బీడీ కార్మికుల సమస్యలు ప్రస్తావించారు కాబట్టి వి కృష్ణ గారు, బీడీ కార్మిక రాష్ట్ర అధ్యక్షుడు. కృష్ణ గారు ఎక్కడున్నారు? కృష్ణ గారు కొద్ది చేతులు లేపండి సార్. వి కృష్ణ గారు. సరే, ఓకే. నెక్స్ట్ సుజాత గారు, వికలాంగుల హక్కుల పోరాట సమితి నుంచి. సుజాత గారు ఉన్నారా? ఓకే. గైని గంగారాం గారు, టీఎన్జిఓ జిల్లా చైర్మన్. గంగారాం గారు, టీఎన్జిఓస్ నుంచి వేరే వాళ్ళు ఎవరు రాలేదు? ఓకే సార్. నెక్స్ట్ వసుంధర గారు. వసుంధర గారు లేరు. ఓకే. విజయలక్ష్మి గారు. విజయలక్ష్మి గారు. విజయలక్ష్మి గారు. ఓకే. లక్ష్మీ నరసయ్య గారు. సాని, కుల్దీప్ సాని గారికి మైకేన్. సాని గారు, రేపటి నుంచి తెలంగాణ ఎలా ఉండాలనుకుంటున్నారు? దయచేసి ఆ ప్లకార్డ్ దించండి ప్లీజ్. మళ్ళీ తీసుకుంటాం. మళ్ళీ మధ్య మధ్యలో చూపించండి, దించండి, వెనక వాళ్ళు కనిపించండి.
సార్ సాని గారు మాట్లాడండి. కూర్చోండి వస్తుంది, మీ దగ్గర కూడా వస్తుంది. దయచేసి మీరు కూర్చోండి, మీకు ఇక్కడ మాట్లాడడం ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి. సైలెంట్ ప్లీజ్. సార్ మీరు మాట్లాడుతున్నారు, చెప్పండి సార్. మొదటగా మా నిజామాబాద్ పట్టణంలో పబ్లిక్ రిపోర్ట్ V6 జరుపుతున్నందుకు వారందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, ముఖ్యంగా సీమాంధ్ర పాలనలో జిల్లాలలో ఉపాధి లేకుండా పోయింది. దాదాపు అగ్రికల్చర్ని కూడా డెవలప్మెంట్ చేయలేక చాలామంది యువకులు అబ్రాడ్ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా ఇందాక మీరు బీడీ కార్మికుల గురించి అన్నారు. బీడీ కార్మికుల పరిస్థితి కూడా ఎంత అధ్వాన్నంగా తయారైందంటే దాదాపు నిజామాబాద్ జిల్లాలోనే దాదాపు 2,80,000 మంది బీడీ కార్మికులు ఉన్నారు. కానీ వాళ్ళ దీనావస్థ గురించి ఈ సీమాంధ్ర పాలనలో ఎవ్వరు కూడా చూడలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతున్నది. వారి పరిస్థితి ఎంత అగమ్య గోచరంగా ఉన్నదంటే ఈరోజు ఆకలితో అలమటించేసి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా ఉన్నది. ప్రభుత్వం దీనిపై చిత్తశుద్ధి అనేది లేకుండా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఈ జిల్లాలలో విద్య గురించి ఈ కార్పొరేట్ విద్య వచ్చేసేసి ఈ పేదవారికి విద్య లేకుండా పోయింది. ముఖ్యంగా పునర్నిర్మాణంలో ప్రతి పేద విద్యార్థికి కూడా ఇంగ్లీష్ మీడియంతో కూడా విద్య రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే ఇంజనీరింగ్ కాలేజీలు కానీ స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ ఉన్నాయి. కానీ ఈ కాలేజీలు అయిపోయిన తర్వాత, ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత వారి పరిస్థితి అగమ్య గోచరంగా అయింది. తల్లిదండ్రులకు కూడా దూరంగా ఉండి ఎంప్లాయ్మెంట్ కొరకు విదేశాలకు, వేరే రాష్ట్రాలకు, వేరే జిల్లాలకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి పునర్నిర్మాణంలో తప్పకుండా జిల్లాలో ఉన్న చదువు ఏదైతే జరుగుతుందో, విద్య ఏదైతే జరుగుతుందో, విద్య అయిపోయిన తర్వాత ఎంప్లాయ్మెంట్ను కూడా వాళ్ళకు సమీకరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని కూడా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే బీడీ కార్మికుల నుంచి మాట్లాడుతున్నారో, బీడీ కార్మికులు ఏదైతే వాళ్ళ అడుగంటిపోతున్న పరిస్థితిలో వాళ్ళకు పునరావాసం కల్పించాల్సిన బాధ్యత కూడా ఈ పునర్నిర్మాణంలో ప్రభుత్వం మీద ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ మన ప్రతి జిల్లాలో కానీ మన మండలాల్లో కానీ అగ్రికల్చర్ డెవలప్మెంట్ అనేది చూడట్లేదు. ముఖ్యంగా ఆర్మూర్ మండలంలో, ఆర్మూర్ నియోజకవర్గంలో పసుపు పంట ఎంతో ఉంది. దాన్ని ఈ మన సీమాంధ్ర పాలనలో చిన్న చూపు చూడడం జరిగింది. పసుపు శుద్ధి కర్మాగారం ఒకవేళ ఆర్మూర్లో పెట్టినట్టయితే కొద్దిగా ఎంప్లాయ్మెంట్ కాకుండా పూర్తిగా ప్రపంచంలోనే ఒక పెద్ద స్థాయిలో పసుపు ఉత్పత్తి కర్మాగారం కూడా ఉండటానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి పునర్నిర్మాణంలో ఇవన్నీ కూడా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని కూడా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ రాజేశ్వరరావు గారు, రాజేశ్వరరావు పటేల్ గారు మైక్ చెప్పండి. బ్రీఫ్ చెప్పండి సార్. వక్తలు గుర్తించాలి, 2 నిమిషాలకు మించకుండా మాట్లాడండి, మిగతా వాళ్ళు కూడా అవకాశం వస్తుంది. V6 వారికి ధన్యవాదములు. తెలంగాణ కోసం పోరాడి అసూలు బాసిన అమరవీరులకు జోహార్లు. నిజామాబాద్ జిల్లా ముఖ్యంగా వ్యవసాయానికి పెట్టింది పేరు. ఇక్కడ 2 జలాశయాలు పెద్దవి, పోచంపాడు, నిజాం సాగర్, అలాగే 2 ఫ్యాక్టరీలు, NSF సారంపూర్ ఫ్యాక్టరీ. మరి వీటి యొక్క రైతుకు కావాల్సింది నీరు, విద్యుత్. కాబట్టి అక్కడ విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి నీరు, ప్రతి చుక్క కూడా రైతుకు అందినట్టయితే వ్యవసాయంలో ఎక్కువ ఉత్పత్తి చేసి అధిక లాభం సంపాదించే అవకాశం ఉంటుంది. మరి అలాగే ఈ 2 ఫ్యాక్టరీ నుంచి వచ్చే మొలాసెస్ కానీ, మరి అది పిప్పి కానీ, తద్వారా వేరొక ఫ్యాక్టరీకి, అంటే మన కాగిత పరిశ్రమలాగా అలాంటి పరిశ్రమలు ఎక్కువగా ఏర్పాటు చేస్తే ఎక్కువ మందికి ఉద్యోగ సమస్య ఉంటుంది. దాంతోపాటు ఆల్కహాలు, మరి మొలాసెస్, నిజాం సాగర్లో ఉన్నటువంటి సింగూరు నీళ్లు పూర్తిగా నిజామాబాద్ వ్యవసాయాలకు కేటాయింటే మళ్ళీ 2 పంటలతో సస్యశ్యామలంగా రైతు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అట్లాగే మరి మహిళలకు 50% రిజర్వేషన్లు అన్ని రంగాల్లో కల్పించాలని, రాబో తెలంగాణ ఎలా ఉండాలి అంటే మరి ఉద్యోగస్తులు పూర్తిగా నిజామాబాద్ జిల్లాలో పుట్టి పెరిగిన ప్రతి వాడికి ఇక్కడే ఉద్యోగాలు లభించాలి. ఆ సిస్టమ్ జీవో తప్పకుండా, ఇప్పటికే చాలా మోసపోయినాం, నష్టపోయినాం. కాబట్టి అందరికీ ఇక్కడ పుట్టి పెరిగిన వారికి, ప్రతి ఉద్యోగస్తుకు LKG నుండి PG వరకు అందరికీ ఉచితంగా విద్య అందించి విద్యావంతుల తెలంగాణ, మేధావుల తెలంగాణ, కరప్షన్ లేని తెలంగాణ, అలాగే మరి మూఢనమ్మకాలు లేని తెలంగాణ. నా తెలంగాణ సోదరులు ఇక్కడ పుట్టి పెరిగే ప్రతి నా సోదరుడు, నా సోదరిమని చిరునవ్వుతో ఎల్లకాలము హాయిగా 3 పువ్వులు 6 కాయల్లాగా చిరునవ్వు నవ్వుతూ కనకనక వస్తువానాలతో తులతూగుతున్న రైతులందరూ సుశీలంగా ఉన్నప్పుడే నిజామాబాద్ జిల్లా, నా తెలంగాణ కోడి రత్నాల మీద అనిపించుకోవాలని ఈ కార్యక్రమానికి థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సాని గారు, కుల్దీప్ సాని గారు. తెలంగాణ అమరవీరులకు జోహార్లు. పబ్లిక్ రిపోర్ట్లో నా రిక్వెస్ట్ ఏంటంటే, మీకు
అందరికంటే ముందు బలిదానాలు చేసిన కుటుంబాలకు ఏ రకంగా న్యాయం చేయాలని ఆలోచించే అవసరం ఉన్నది. జోహార్. రెండో విషయము, ఈ కుటుంబాల పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదంటే, ఒకసారి ఇవాళ రాజ్యాధికారాన్ని చిక్కించుకోవాలనుకుంటున్న నాయకులు పోయి పరిశీలించి చూడాల, అప్పుడు వాళ్ళకు బుద్ధి వస్తుంది. న్యాయంగా అయితే ఈ ఆత్మహత్యలకు బలిదానాలకు కారణం ఏ రాజకీయ పార్టీలు అయితే ఉన్నాయో ఆ రాజకీయ పార్టీలను కూడా తరిమి కొట్టే అవసరం ఉన్నది. నేను మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్రతి కుటుంబానికి ఎవరైతే బలిదానాలు వాళ్ళ ఇంట్లో పిల్లలు ఇచ్చి ఇలా బాధలు పడుతున్నారో, ఒక 10 ఎకరాల భూమి ఇచ్చి, వాళ్ళకు ఒక ఇల్లు ఇచ్చి, వాళ్ళ పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చి, వాళ్ళకు పెన్షన్లు ఇస్తే తప్ప వాళ్ళకు ఆత్మలకు శాంతి జరగదు. ఇకపోతే తెలంగాణ విషయంలో మాట్లాడితే అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం అయితే ఇవాళ ముందు మనిషి ఆరోగ్యం బాగుండాలి. మనిషి ఆరోగ్యం బాగుండాలంటే మన తెలంగాణలో ఏ ఊర్లో ఏ ఇంట్లో కూడా ఫ్లోరైడ్ నీళ్లు పోకూడదు, దాన్ని అంతిమం చేయాలి. రెండోది, నిజాం సాగర్ పూడికను ఖచ్చితంగా తీయాలి. నిజామాబాద్ జిల్లా సస్యశ్యామల కావాలంటే దాని విషయంలో మాట్లాడాలి. నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వమే స్వాధీనం తీసుకొని పునర్వైభవం తీసుకురావాలి. ఆర్మూర్ డివిజన్లో ఖచ్చితంగా పసుపు రైతులకు ఒక బ్రహ్మాండమైన ఇండస్ట్రియల్ హబ్ క్రియేట్ చేయాలి. దాంతోపాటు నిజామాబాద్ జిల్లా కూడా అటు మహారాష్ట్ర, ఇటు కర్ణాటక, ఇటు నాగ్పూర్ దిక్కు, అన్ని దిక్కులలో చూస్తే 300 to 400 కిలోమీటర్స్లు ఉంటుంది. కాబట్టి ఒక ఇండస్ట్రియల్ హబ్ నీడ క్రియేట్ చేస్తే మాకు జీతాలు దొరుకుతాయి, మా పిల్లలకు పనులు దొరుకుతుంది, మా నిజామాబాద్ జిల్లా సస్యశ్యామలం అవుతుంది. అన్నిటికంటే ముఖ్యమైనది తెలంగాణలో కావాల్సింది ఏదైతే నాగార్జున సాగర్ అండ్ శ్రీశైలం లెఫ్ట్ కెనాల్స్ ఉన్నాయో అవిటిని డెవలప్ చేసుకోవాలా. ఖాళీ దొంగలకు సద్దులు మోసుకుంటా వచ్చే ఎలక్షన్లో కూడా ఇదే రకంగా వలస పాలకులకు వత్తాసు పలిగితే తెలంగాణకు న్యాయం జరగదు. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ రకంగా ముందుకు పోతే బాగుంటుంది. కానీ రేపు నేను వస్తా, రేపు ఎల్లుండి ఆడేస్తాడు. మూడోది, మాకు కావాల్సింది సామాజిక తెలంగాణ, బడుగు బలీన వర్గాల తెలంగాణ, కానీ దొరల తెలంగాణ కాదు. జై తెలంగాణ. థ్యాంక్ యూ సాని గారు. ఇప్పుడు వచ్చేది వలస పాలకులు కాదు, ఇక్కడ పాలకులు వస్తారు, తెలంగాణ పాలకులు వస్తారు. నెక్స్ట్ నీలిమ గారు, బీటెక్ విద్యార్థిని నీలిమ, వెనక మైక్ ఇవ్వండి. చెప్పమ్మా, రేపటి నుంచి తెలంగాణలో విద్యా వ్యవస్థ ఎలా ఉండాలనుకుంటా, ముఖ్యంగా బడుగు బలైన వర్గాలకు చదువు అందాలంటే ఎలాంటి సూచనలు చెప్తావు? ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నేను ఒక బీటెక్ స్టూడెంట్ని కాబట్టి మీకు తెలిసినంత నాకు తెలియదు. కానీ నాకు తెలిసిన మట్టులో నేను చెప్పాలనుకుంటే, మనము ఇక్కడ చాలా అక్షరాస్యత కలిగిన వారు చాలామంది అరే మహారాష్ట్ర బాగుంటుంది, ముంబై బాగుంటుంది, అక్కడ ఉద్యోగాలు బాగా వస్తాయని అక్కడికి వెళ్తున్నారు. కానీ మన రాష్ట్రాన్ని మనము బాగా చేసుకొని అక్కడి వాళ్ళు ఇక్కడికి రావాలి, ఇక్కడ ఉద్యోగాలు సంపాదించాలని మనం ఎందుకు అనుకోము? మన రాష్ట్రాన్ని మనం బాగా చేసుకుంటేనే కదా వేరే రాష్ట్రం వాళ్ళు మన రాష్ట్రంలోకి వచ్చి అరే తెలంగాణ ఇంత మంచి రాష్ట్రం, ఇన్నాళ్ళు ఎందుకు మేము మిస్ చేసుకున్నామని గర్వంగా చెప్పుకోవాలి. మనమే కాదు, వాళ్ళు కూడా మన తెలంగాణ రాష్ట్రం ఇంత మంచిగా ఉన్నది, ఇన్ని రోజులు మనం దీన్ని మిస్ చేసుకున్నామా అని వాళ్ళు ఇట్లా సిగ్గుపడాలి. ఇవన్నీ జరగాలంటే ఫస్ట్ మన రాష్ట్రంలో నిరక్షరాస్యతని, పేదరికాన్ని దూరం చేయాలి. ఎందుకంటే వాటి వల్లనే ఎక్కువ మంది చదువుకోలేరు, రోడ్ల వెంట చెత్త ఏరుకోవడం కానీ అవి చేస్తారు. ఫస్ట్ నిరక్షరాస్యతని, పేదరికాన్ని దూరం చేస్తే మన తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రం అవుతుందని నా మనస్ఫూర్తిగా మన రాష్ట్రం డెవలప్ కావాలని నేను కోరుకుంటున్నాను. ఒకవేళ నేను తప్పుగా మాట్లాడుంటే థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకొకరికి ఇవ్వండి. అక్కడే ఇంకొక అమ్మాయి ఎవరు మాట్లాడండి. మీరు కూర్చోండి. అక్కడ ఇంకొక స్టూడెంట్కి ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ సుజాత గారు మైకి మీరు మాట్లాడండి. సరే, తెలంగాణ నిర్మాణం రేపటి నుంచి మరి తెలంగాణలో నిజామాబాద్ జిల్లా బాగుపడాలంటే, జనం బాగుపడాలంటే ఏం చెప్తారు? నిజామాబాద్ జిల్లా బాగుపడాలంటే మీరు మాట్లాడండి. మైక్ వస్తుంది, మీరు మాట్లాడండి. మన జిల్లాలో నిజంగా
వికలాంగులందరూ కూడా వెనుకపడి ఉన్నారు. కాబట్టి ఈ తెలంగాణ వచ్చింది వికలాంగులకు అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. అవకాశం కూడా వికలాంగులకు కల్పించాలి. ఎందుకంటే ఇంత మట్టికి కూడా ఎక్కడ కూడా అవకాశాలు దక్కకపోవడంతో తెలంగాణ వచ్చింది. తెలంగాణ కూడా మాకు అవకాశం ఇస్తుందని మేము భావిస్తున్నాము. ఇప్పుడు దాకా తెలంగాణలో తెలంగాణ కోసము ఎన్ని ఉద్యమాలు చేశాము, ఎంతమంది చనిపోయారో విద్యార్థులు మనందరికీ తెలుసు. కాబట్టి పెన్షన్లు కూడా ఈ తెలంగాణలో 38,000 మందికి పెన్షన్ వస్తుంది. 36 మందికి పెన్షన్స్ కట్ అయిపోయాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ వాళ్ళు నిజంగా తెలంగాణ గురించి మనం మాట్లాడాలంటే చాలా ఉన్నాయి. కాబట్టి ఈరోజు మన కేసీఆర్ ఏం చేస్తున్నాడో మనకు అందరికీ తెలుసు. బలహీన వాళ్ళకు కూడా సీట్ ఇస్తామన్నారు, కానీ ఇస్తలేరు. ఇప్పుడు ఇంకా రాలేదు, ఇంకా చాలా దూరం ఉంది సీట్లకు సంబంధించిన విషయం. తెలంగాణ ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా మైన కాకుండా వచ్చే తెలంగాణ ఎలా ఉండాలనుకుంటున్నారు, మీ ఆశలు ఏంటో చెప్పండి. ఎందుకంటే టికెట్ల వ్యవహారం ఇంకా స్టార్ట్ కాలేదు. మనం గరీబ్ పరిస్థితి ఉంది, చాలా పేద పరిస్థితి ఉంది. ఈ పేద పరిస్థితిని మొత్తం తీసేసి నిజంగా మనం స్వతంత్రంగా బతికే రకంగా పేదరికం లేని తెలంగాణ కావాలని మీరు ఆశిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఈగ గంగారెడ్డి గారు. గంగారెడ్డి గారు ఉన్నారా? ఈగ గంగారెడ్డి గారికి మైక్ ఏంటి బాబు? గంగారెడ్డి గారు చెప్పండి. నిజామాబాద్ ముఖ్యంగా తెలంగాణ గురించి కాదు, తెలంగాణ గురించి మీ నాయకులు హైదరాబాద్లో చాలా మాట్లాడతారు. నిజామాబాద్ బాగుపడాలంటే, నిజామాబాద్ నంబర్ 1 స్థానంలో ఉండాలంటే ఏం చేయాలి, ఎలా ఉండాలి చెప్పండి. మొదలుగా V6 వారికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మీకు ధన్యవాదాలు. అదేవిధంగా 2001వ సంవత్సరంలో 4.5 కోట్ల ప్రజానీకానికి ఆశాజ్యోతి కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో ఆనాడు టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజలు ఎన్ని రంగాలలో ఏ రంగాలలో నష్టపోయారో సీమాంధ్రుల వల్ల దాన్ని మనం న్యాయం చేసుకుందాము, మన రాష్ట్రాన్ని మనం ఏర్పాటు చేసుకుందామని చెప్పేసే విధంగా ఆనాడు కేసీఆర్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈనాడు నిజామాబాద్ జిల్లాలో ఉన్న సమస్యలు, నిజామాబాద్ జిల్లాలో వ్యవసాయానికి నీళ్లు లేక కరెంటు ఎన్నో ఇబ్బందుల పాలై వేసిన పంటలకు రైతాంగము లక్షల్లో మరి అప్పుల పాలై ఎన్నో ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈనాడు మేము కేసీఆర్ గారు ఒకటే చెప్పారు, 15,000 మెగావాట్ల విద్యుత్తు రామగుండం దగ్గర తయారు ఉత్పత్తి చేసుకొని తెలంగాణ రాష్ట్రానికి పరిశ్రమలకు కానివ్వండి, పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని వేలాది లక్షలాది మందికి ఉద్యోగాలు ఇప్పించే ఒక ప్రణాళిక, రైతాంగ రాష్ట్రంలో 24 గంటలు కరెంటు ఇవ్వడానికి, రైతాంగానికి 9 గంటలు కరెంటు ఇవ్వడానికి ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని చెప్పేసే విధంగా మరి అనుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈనాడు మరి ఇక్కడ చూస్తూ ఉంటే చేవెళ్ళ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు ఒకటే ఈనాడు నిన్న తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత కేంద్రము తెలంగాణకు మరొక అన్యాయం చేయడానికి అదే పోలవరం ఏదైతే ప్రాజెక్టు వాళ్ళకు మరి అక్కడ మేమే టేకప్ చేస్తామని చెప్పేసి ఆనాడు కేంద్రాన్ని చెప్పింది. కానీ తెలంగాణలో నష్టపోయింది తెలంగాణ. ఈరోజు ఉరేసుకున్న ఎక్కడ పోతే అక్కడ ఇక్కడ ఇబ్బందులు పడుతున్న యొక్క తెలంగాణ ప్రజానీకానికి న్యాయం చేయకుండా, ఈ విధంగా ఆలోచించకుండా చేవెళ్ళ ప్రాజెక్టు కేంద్రం తీసుకోకపోవడం ఇది చాలా అన్యాయం. అన్యాయమే. మీరు మీ పార్టీ నాయకత్వంపై ప్రెజర్ తెచ్చి మీరు ఢిల్లీ నుంచి కేంద్ర ప్రభుత్వంపై ప్రెజర్ తెచ్చి దానికోసం న్యాయం చేస్తారా? ఇప్పుడు విమర్శలు ఆరోపణలు కాదు గంగారెడ్డి గారు, డైరెక్ట్ గా సూటిగా చెప్పండి. సార్ ఇది నేనేం దయచేసి ఏంటంటే ఇది రాజకీయ ప్రసంగం కాదు. మేము రేపు మా యొక్క పార్టీ అధికారంలోకి వస్తే మేము ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడానికి, తెలంగాణలో ఉన్న యొక్క వివిధ వర్గాలు ఏ విధంగా నష్టపోయినాయో వారికి న్యాయం చేయడానికి. ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, ఉద్యోగాలు ఇవ్వాలి. అదేవిధంగా ఈరోజు మరి ఇక్కడ ఉద్యోగాలు చూస్తూ ఉంటే కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉన్నాయి, వాళ్ళందరూ పర్మనెంట్ చేయాలి. ఈరోజు బీద వాళ్ళు ఉన్నారు, ఇల్లు కట్టుకోవడానికి 2 లక్షల రూపాయలతోని
ఇల్లు కట్టిద్దామని చెప్పేసి మేము ప్రణాళిక ఉన్నాము. ఈరోజు ఏ సెక్షన్ అయితే నష్టపోయిందో, సీమాంధ్రరావు యొక్క నాయకత్వంలో 60 ఏళ్ల నుంచి Thank you. ఏ సెక్షన్ అయితే నష్టపోయిందో ఆ సెక్షన్ వాళ్ళకు న్యాయం చేయడానికి టీఆర్ఎస్ పార్టీ మరి ఇన్ని ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత వారికి న్యాయం చేయడానికే పుట్టింది. దానికోసం మేము ఉన్నాము, Thank you. దానికోసమే ఉంటామని చెప్పేసి రెడ్డి గారు. Thank నెక్స్ట్ you. పీడిఎస్యూ నుంచి సుధాకర్ గారు కానీ ఎవరైనా మాట్లాడండి. పీడిఎస్యూ సుధాకర్ గారు, లేకపోతే ఎవరైనా మహిళా కార్యకర్త మాట్లాడండి. పీడిఎస్యూ నుంచి మాట్లాడండి. సుధాకర్ గారు ఉన్నారు, ఇవ్వండి. మీ పేరు? నా పేరు సుజిత్ కుమార్, పీడిఎస్ నగర ప్రధాన కార్యదర్శి. ముందుగా పబ్లిక్ రిపోర్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి V6కి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే నాయకులు చెప్తున్నటువంటి కేజీ నుంచి పీజీ వరకు అందరికీ కూడా ఉచిత విద్య అందిస్తున్నారని చెప్తున్నారో అది మాటలకే పరిమితం కాకుండా తప్పకుండా అమలు కావాలి. తద్వారా తెలంగాణ విద్యార్థులందరూ కూడా బాగుపడాలనే ఉద్దేశం. ఇంకా చేసి శ్రీకృష్ణ కమిటీ సిఫార్సులు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా రాష్ట్ర బడ్జెట్లో 30% విద్యకు కేటాయించాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో 10% కేటాయించాలి. మళ్ళీ తెలంగాణ విశ్వవిద్యాలయంలో 100 కోట్లు కేటాయించాలని నిర్ణయించారు, కానీ అది 20 కోట్లకు మాత్రమే పరిమితమైంది. దాన్ని 100 కోట్లకు కూడా గవర్నమెంట్ కాలేజ్ లెక్చరర్ రాకేష్. ఓకే, నెక్స్ట్ ప్రగతి మహిళా హక్కుల పోరాట సమితి నుంచి ప్రగతి గారు, మీరే మాట్లాడండి. మీరు రాకేష్ గారా? మాట్లాడండి. తెలంగాణ కొరకు అసలు బాసినటువంటి అమరవీరులకు జోహార్లు, అలాగే పబ్లిక్ రిపోర్ట్ను అందిస్తున్నటువంటి V6 వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఈనాడు అందరం కూడా సామాజిక తెలంగాణ కావాలని కోరుకుంటున్నాం. ఈ సామాజిక తెలంగాణలో సామాజికంగా వెనుకబడినటువంటి SC ST వర్గాల వారికి మరి రాబోయే ప్రభుత్వాలు చిత్తశుద్ధితో మనకున్నటువంటి చట్టాలను అమలు చేయడము, ఆ అమల్లో భాగంగా కుల వివక్షతకు గురవుతున్నటువంటి SC STల పట్ల ఎవరైతే అనుసరిస్తున్న విధానానికి వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వ పరంగా భూ సంస్కరణ అమలు చేయాలనేది కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు కూడా SC ST వర్గాలకు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న లేకపోతే భూస్వాముల ఆధీనంలో ఉన్న భూములన్నీ కూడా నిరుపేదలైనటువంటి SC ST BC మైనార్టీ వర్గాల వారికి అందించే ప్రయత్నం చేయాలనేది నా యొక్క ఆకాంక్ష. అలాగే ప్రభుత్వము చేపట్టేటువంటి ఈ విద్య వైద్యం పట్ల అవగాహన, సామాజిక సేవా దృక్పథము, సామాజిక స్పృహ కలిగించే అంశాలపైన చైతన్యపరుస్తూ ప్రజలందరికీ సామాజిక తెలంగాణలో న్యాయం జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నెక్స్ట్ రిటైర్డ్ ఇంజనీర్ సాయిరెడ్డి గారు ఉన్నారా? రిటైర్డ్ ఇంజనీర్ సాయిరెడ్డి గారు, ఆ సాయిరెడ్డి గారికి మైక్ ఇవ్వండి. నెక్స్ట్ జలంధర్ గారు ఎక్కడ ఉన్నారు? జలంధర్ గారికి మైక్ ఇవ్వండి. నెక్స్ట్ సాయిరెడ్డి గారు చెప్పండి, ఇరిగేషన్లో నిజామాబాద్ బాగుపడాలి, ఇక్కడ బీడు భూములని సస్యశ్యామలం కావాలంటే ఏం చేయాలి? ఇది 80 సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తుంది. అయితే దీనికి మనం 30 TMCగా కట్టుకున్నాము. 58 TMCలు వాడటానికి దీన్ని నిర్దేశించారు. 2,75,000 ఎకరాలు మనం పండించుకున్నాము. దీన్ని 1970 వరకు దీన్ని మనము ఒక అన్నపూర్ణగా, తెలంగాణలో ఒక అన్నపూర్ణగా మనము చూసినాము దీన్ని. అయితే ఇప్పుడు ఏమైపోయిందంటే 1972 తర్వాత ఈ నిజాం సాగర్లో 18 TMCల పూడిక వచ్చింది. ఈ పూడికను ఇచ్చేయడానికి ఓవర్కమ్ కావడానికి 6 TMCలు మేము FRL పెంచుకున్నాము. అయినా కూడా మనకు ఇంకా చాలా తక్కువ నీళ్ళు ఉన్నాయి. ఇంకోటి ఏం జరిగిందంటే దీనికి ముందు అసలు దేవనూరు ప్రాజెక్ట్ అనేది ఒకటి కట్టాలి. బాక్రా నాంగాల్ ఎట్లనో దేవనూరు అంటే నిజాం సాగర్ ఆ విధంగా కట్టాలి. ఇప్పుడున్న సింగూరు కంటే మీద 4 కిలోమీటర్స్ మీద దేవనూరు కడితే 43 TMC నుంచి మనం సప్లిమెంట్ చేసుకోవాలి. అల్లాదుర్గం దగ్గర ఒక 297 ఫీట్ల డ్రాప్ వస్తుంది, అక్కడ పవర్ జనరేట్ చేయాలి అని ఆలోచించాము, కానీ ఇది కాలేదు. తర్వాత ఈ సింగూరు ప్రాజెక్ట్ కట్టుకున్నాము, బాగానే ఉంది. గన్పురానికి కట్టుకు నిజాం సాగర్కు నీళ్ళు వస్తాయనుకున్నాము, కానీ హైదరాబాద్కు నీళ్ళు సప్లై చేయడానికే మనం సరిపోయినాము. 5-6 TMCల గురించి మన రాష్ట్ర ప్రజానికమంతా మన లీడర్స్ అందరూ
సీఎం దగ్గర మొత్తుకుంటే పెద్ద అల్లరి చేస్తే అప్పుడు 5-6 టీఎంసీలో నీళ్ళు ఇచ్చారు, బిచ్చం ఇచ్చినట్లు. అయితే ఇప్పుడు కాకుండా మనం కృష్ణా నుంచి, నాగార్జున సాగర్ నుంచి నీళ్ళు తెచ్చుకుంటున్నాము, మళ్ళీ గోదావరి ఎల్లంపల్లి నుంచి నీళ్ళు తెచ్చుకుంటున్నాం. కాబట్టి దీన్ని మనం ఓవర్కమ్ కావచ్చు. అందుకని సింగూరు నీళ్లు మొత్తం హైదరాబాద్కు స్టాప్ చేసి. సాయిరెడ్డి గారు ఓకే, మీరు చెప్పింది ఓకే, కానీ ముఖ్యంగా నిజాం సాగర్ పూడికతీత గురించి అందరు చెప్తున్నారు. నిజాం సాగర్ పూడికతీత ఎంతవరకు సాధ్యమవుద్ది? సాధ్యం కాదండి. ఒక నిమిషం, ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ సంబంధించి అది ఎప్పుడో స్టార్ట్ చేసింది, ఇప్పటి వరకు కూడా దాని కాల్వల పనులు కూడా ఇంకా పూర్తి కాలేదు. ఇవి రెండు తెలంగాణ వచ్చిన తర్వాత పాలకులు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే సాధ్యం అవుతాయా? ఎలా సాధ్యం అవుతాయో చెప్పండి. ఒక మామూలు రైతుకు అర్థమయ్యే విధంగా చెప్పండి. మీ టీఎంసీ లెక్కలు రైతులకు కానీ మాలాంటి వాళ్ళకి ఎవరికి అర్థం? రైట్. అయితే నిజాం సాగర్లో పూటికి తీయడం అనేది సాధ్యం కాదు, అది అసాధ్యమైన. హెర్క్యులస్ అందరూ వీళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హెర్క్యులస్లు అయితే, అంటే అర్థమైపోయింది, విద్యార్థులు చాలా ఉన్నారు, హెర్క్యులస్లు అయితే తప్ప అది సాధ్యం కాదు. ఒక టీఎంసీ అంటే 1 తర్వాత 9 సున్నాలు టీఎంసీ లెక్కలో సాధ్యం కాదు. ఏం చేయాలి? అది ఎన్ని లారీలు అవుతుందో చెప్తే నేను ఒక 1 కోటి లారీలు అవుతుంది ఒక టీఎంసీ. 1 కోటి లారీలను మనం అక్కడికి పంపించడము, అవి తీసుకురావడం సాధ్యం కాదు. అండ్ ఇంకో మీరు రెండో ప్రశ్న అడిగినారు ఏంటంటే ఎస్ఆర్ఎస్పి గురించి. దాని ఏదో నాకు అర్థం కాలేదు, మరోసారి రిపీట్ చేయమని కోరుతున్నా. ఎస్ఆర్ఎస్పి పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు, పూర్తి అవుతాయా వచ్చిన పాలకుల ద్వారా? ఎస్ఆర్ఎస్పి ఇది ఇవన్నీ కంటిన్యూస్ సజెషన్ అని ఉంటుంది కదా, అట్లానే జరుగుతూ ఉంటాయి. ప్లీజ్ 2 నిమిషాలు. అయితే ఈ నిజాం థ్యాంక్ యూ సాయిరెడ్డి గారు. మళ్ళీ ఒకసారి మాట్లాడే అవకాశం కోసం ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ మీ వెనుక శ్రీనివాసరెడ్డి అనే రైతు ఉన్నాడు. శ్రీనివాసరెడ్డి రైతు ఉన్న వారికి ఇవ్వండి. నెక్స్ట్ జయేంద్ర గారు మాట్లాడండి. శ్రీనివాసరెడ్డి గారు మీ దగ్గరకు వస్తాను, మాట్లాడండి జయేంద్ర గారు. హలో. తెలంగాణ ప్రజల గుండె చప్పుడు V6 పబ్లిక్ రిపోర్ట్ కార్యక్రమాన్ని అందిస్తున్నందుకు తెలంగాణ ఉద్యమ అభినందనలు తెలుపుతూ, మరి మీరు కోరినట్లు ఈ తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా అభివృద్ధి కావాలంటే ఎక్కడైతే ప్రాథమిక అవసరాలైన కూడు గూడు గుడ్డతో పాటు విద్యను పెంపొందించాల్సిన అవసరం ఉంది. మరి మన నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు కూడా క్రీడాకారులకు ఒక స్పోర్ట్స్ స్కూల్ లేదు. మరి ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రభుత్వపరమైన ఇంజనీరింగ్ కాలేజు, మెడికల్ కాలేజ్ వసతులు లేవు. మరి ఈ వసతులను అందించినప్పుడే ఎక్కడైతే విద్యావంతులు ఎక్కడుంటారో ఆ ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్తగా ఏర్పడే ఏ ప్రభుత్వం అయినా కూడా వీటి స్థాపనకు కృషి చేయాలని. మరి ఈ రోజున్న మన విద్యా విధానం చూస్తే రకరకాల మోడల్ స్కూల్స్ అని, కస్తూర్బా స్కూల్స్ అని వివిధ యజమాన్యాల కింద వివిధ పద్ధతుల్లో కొనసాగుతున్నాయి. కేజీ నుండి పీజీ వరకు విద్యా వ్యవస్థనంతా ఒకటే గూడు కిందకు తీసుకొచ్చి అన్నిటినీ మెర్జ్ చేసి నడిపించినప్పుడు మాత్రమే విద్యార్థులకు మంచి విద్య పటిష్టం చేయాలని చెప్తున్నారు. మంచి ఆలోచన, అలా జరగాలని కోరుకుందాం. నెక్స్ట్ శ్రీనివాసరెడ్డి గారు, ఎవరైతే శ్రీనివాసరెడ్డి లాస్ట్ మీ దగ్గర మీకు కూడా ఇస్తాను. లాస్ట్లో శ్రీనివాసరెడ్డి ఉన్నారు అక్కడ, మైక్ ఏంటి సార్, బ్రీఫ్గా మాట్లాడండి, 2 నిమిషాలే మాట్లాడండి. కొద్దిగా మీ పేరు చెప్పగానే పైకి చేతులు చెప్పండి. శ్రీనివాసరెడ్డి గారు చెప్పండి. సభకు నమస్కారం. కొన్ని వేల ప్రాణాలు, కొన్ని వందల లాఠీ దెబ్బలు, లక్షల కేసులు, ఈరోజు మన కళ సాకారమైంది. ఈ తెలంగాణ పునర్నిర్మాణం సంపూర్ణంగా జరగాలంటే ప్రతి రంగంలో కూడా ప్రక్షాళన జరగాల్సిన అవసరం చాలా ఉంది. ముఖ్యంగా రాజకీయ రంగంలో రాజకీయ నాయకులు ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం లేనప్పుడు ఒక మాట మాట్లాడే పద్ధతి ఇప్పటికైనా సరే మార్చుకొని 60% పైన గ్రామాలలో ఉన్న మన గ్రామీణ ప్రజానీకాన్ని, వారు పూర్తిగా ఆధారపడినటువంటి వ్యవసాయ రంగాన్ని పూర్తిగా అభివృద్ధి చెందే పథకాల్ని తీసుకొచ్చే విధంగా ఈరోజు రాజకీయ నాయకులు ఆలోచించాల్సిన అవసరం చాలా ఉన్నది. కనీసం వ్యవసాయం చేసేవాళ్ళు ఆత్మహత్యలు చేసుకోకుండా ఆత్మాభిమానంతో బతికే అవకాశాన్ని మన తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ వస్తుందని ఆశిస్తూ ఉన్నాము. కనీసం 119 నియోజకవర్గాల్లో మనకి ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క అగ్రో బేస్డ్ ఇండస్ట్రీ పెట్టినా కానీ ఆ నియోజకవర్గంలోని చదువుకున్న పిల్లలు ఆ నియోజకవర్గాన్ని వదిలి పట్టణాలకు వలసపోకుండా ఆత్మాభిమానంతో బతికే అవకాశాన్ని కలిగే అవకాశం ఉంటుంది. అట్లానే ఇరిగేషన్ కానీ
మన ఇరిగేషన్ రంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలి. ప్రతి దానికి కూడా మనకి గ్రామాలకే లింక్ ఉంటుంది. దాన్ని పూర్తిగా మనం డెవలప్ చేయాలంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కానీ అన్నింటినీ పెంచాల్సిన అవసరం ఉన్నది. వ్యవసాయ రంగాన్ని మాత్రం పూర్తిగా పట్టించుకొని ఇప్పటి నుంచి మనం మోసం చేసుకోకుండా మనం చేయాల్సిన ఆగ్రో ఇండస్ట్రీస్ రైతులు మేలు జరుగుతున్నారు అభిప్రాయం వ్యక్తం చేశారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ టీఎన్జిఓ సెక్రటరీ కిష్టయ్య గారు. కిష్టయ్య గారు ఎక్కడున్నారు? కిష్టయ్య గారు ప్లీజ్ చేతులు లేపండి కొద్దిగా. కిష్టయ్య గారికి మైక్ ఇవ్వండి. మీరా సార్, V6 యజమానానికి పబ్లిక్ రిపోర్ట్ కార్యక్రమానికి ఆర్గనైజ్ చేస్తున్న మీ అందరికీ అది ఎన్జిఓస్ పక్షాన ఉద్యోగుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే ఈరోజు మీరు ప్రోగ్రాం పెట్టారో సార్, మేము తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు కానివ్వండి, తెలంగాణ రిజిస్ట్రేషన్లో విద్యార్థులు ఉద్యోగుల పక్షాన నిజంగా నిలిచిన ఛానల్ ఏంటంటే ఒక V6 ఒకటే అని అది చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏదేమైనా మేము ఉద్యోగులము 1956 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమం కొరకు, తెలంగాణలో జరుగుతున్నటువంటి ఉద్యోగులు నిధుల కొరకు ఏ విధంగా దుర్వినియోగం అవుతున్నాయో దాన్ని టీఎన్జిఓస్ పక్షాన గ్రామాన ప్రజలకు తెలియజేసి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం సాధించడానికి కీలక పాత్ర పోషించమని మేము అనుకుంటున్నాం. రేపొద్దున వచ్చిన తెలంగాణలో కూడా ఉద్యోగుల పాత్ర చాలా గణనీయంగా ఉంటుంది సార్. ఎందుకంటే 50 సంవత్సరాల నుంచి ఏదైతే 60 సంవత్సరాలు వాళ్ళు పెట్టిన స్కీమ్స్ కానివ్వండి, వాళ్ళు పెట్టిన దానిలో కానివ్వండి, ఎక్కడ కూడా పొంతనాలు లేకుండా అవన్నీ కూడా సీమాంధ్రకు పోయే విధంగానే ఉన్నాయి. ఇప్పుడు అలాంటివి కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానీకానికి ఏవైతే స్కీములు అవసరమో, ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులకు ఉద్యోగులకు ఏవైతే అవసరమో దానికి మేము అలాంటి ప్రణాళికకు మేము దాన్ని అందులో ఇన్వాల్వ్ అయ్యి మేము దాన్ని తయారు చేసి ప్రజలకు ఏ విధంగా అయితే వాళ్ళకు అచీవ్మెంట్ అవుతుందో దాంట్లో మేము భాగస్వాములు అవుతాం. రేపు తెలంగాణలో కూడా కీలక పాత్ర పోషించడానికి 2 hours ఎక్స్ట్రా పనిచేసైన తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం 29 రాష్ట్రంలో అగ్రభాగాన నిలపడానికి ఉద్యోగుల పక్షాన మేము తోడ్పడతామని తెలియజేస్తూ, ఇంకో విషయం ఏంటంటే సార్, ఏదైతే ఇప్పుడు మాకు ఆప్షన్స్ మన ఏదైతే అడుగుతున్నారో ఆప్షన్స్ లేకుండా సీమాంధ్రకు సంబంధించిన ఉద్యోగులందరూ వెళ్ళిపోవాల్సిందే. వాళ్ళు పోతేనే ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని మాత్రం తెలియజేస్తూ, ఏదైతే సెక్రటరియట్ల ప్రతి జిల్లా నుంచి 10% కోట కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయాలి. వాళ్ళు 610 జీవో కింద ఏదైతే 30 సంవత్సరాలు మేము పోరాడినామో, గిరిగ్లానిక్ కమిషన్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిండో 80,000 మంది ఇల్లీగల్ ఎవరైతే అపాయింట్ అయ్యారో వాళ్ళందరూ కూడా తప్పకుండా పోవాల్సిందే. వాళ్ళు పోయినప్పుడే మా నిరుద్యోగులకు ఉద్యోగులు వస్తాయని తెలియజేస్తూ, దాని కొరకు టీఎన్జిఓస్ పక్షాన పోరాడతామని కూడా తెలియజేస్తున్నాం. మారయ్య గౌడ్ గారు టీజీఓ ప్రెసిడెంట్ మారయ్య గౌడ్ గారు. సార్ డైరెక్ట్గా పాయింట్కి రండి, టైం తక్కువ ఉంది, 2 నిమిషాలు మాట్లాడండి. తొందర సార్ మాట్లాడండి. మీరు వస్తారు. ఈరోజు ఈ V6 ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు V6 వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఈరోజు తెలంగాణ సాధన కోసం ఉద్యోగుల పక్షాన ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించినాం. మరి దీనికి బంగారు తెలంగాణ చేయాలనే అందరి కోరిక ఉంది. బంగారు తెలంగాణ కాదు, సామాజిక తెలంగాణ నిర్మించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి సామాజిక తెలంగాణ సాధ్యపడాలంటే గ్రామ స్థాయిలో పట్టు విలేజ్లలో గ్రామ పంచాయతీలకు అధికారులు కట్టుబెట్టాలి, వారికి స్వయం పరిపాలన అందించాలి. అప్పుడే గ్రామంలో ఉన్న పట్టు సాధిస్తారు. మరి అదే కాకుండా ఈ అయితే గ్రామ పాలన ఉండో, గ్రామ పంచాయతీ పాలన ఉన్నదో ఈ ప్రతి హ్యాబిటేషన్కు తాండాకు కానీ గూడలకు కానీ ప్రత్యేక గ్రామ పంచాయతీ గుర్తించి మరి వాళ్ళకి స్వయం పరిపాలన అందించినాడే సామాజిక తెలంగాణ సాధ్యమవుతుంది. మరి అదే రీతిలో సామాజిక తెలంగాణ కోసం ప్రతి గూడెముకు స్కూల్ ప్రతిపాదించి వారికి విద్యావంతులు చేసినప్పుడే సామాజిక తెలంగాణ వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం తెలిసిన మారయ్య గారు స్థానిక ఉపాధ్యక్షుడు చెప్పండి. భూమన్ గారు, ఏదైతే తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా ఏర్పాటు చేసిన V6 యజమాన్యానికి ధన్యవాదాలు. ముందుగా మన నాయకులు అనేక సందర్భాల్లో మనం చూస్తూనే ఉన్నాం, బంగారు తెలంగాణ తెచ్చుకోవాలా, మనం ముందుకెళ్ళాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు. బంగారు తెలంగాణ కాదు, మనకి ఇక్కడ సామాజిక తెలంగాణ కావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే కాదు, ఈ జిల్లాలో నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉంది. తక్షణమే మన నాయకత్వం ఆలోచించి నిజామాబాద్ జిల్లాలో ఇండస్ట్రియలిస్ట్గా తీర్చిదిద్దవలసిన అవకాశం ఎంతైనా ఉంది. దానికి తెలంగాణ పోరాటంలో అనేక కీలక పాత్రలు పోషించిన ఉద్యోగ సంఘాలు,
తెలంగాణ వచ్చింది కాబట్టి మీ ఆలోచన విధానానికి ప్రభుత్వ పరంగా మీరే అన్ని సలహాలు ప్రభుత్వానికి ఇస్తారు కాబట్టి మీరు ఈ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించే బాధ్యత, అందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా థ్యాంక్ యూ కూడా సామాజిక తెలంగాణ కావాలని కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్. మీ పాయింట్ చంద్రరావు గారు డైరెక్ట్ పాయింట్కి వచ్చి సూటిగా చెప్పండి. చంద్రరావు గారు. V6 వారికి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్. ఒకటి, నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచనలు ఉన్నాము కాబట్టి ఒకప్పటి నిర్మాణాలకు ఇప్పటి నిర్మాణాలకు తేడా ఏమిటంటే ఇప్పటి నిర్మాణాలన్నీ కూడా ఇటుక సిమెంటుతోనే కట్టుకుంటున్నాము. నిజాం జమానాలో కట్టినటువంటి భవనాలన్నీ కూడా ఇప్పటికీ బలంగా ఉన్నాయంటే కారణము ఇప్పటివన్నీ ఇటుక సిమెంటుతో కడితే అప్పటివన్నీ నీతి నిజాయితీతో కట్టారు వాళ్ళు. మన తెలంగాణ నిర్మాణం కూడా నీతి నిజాయితీతో నిర్మాణం కావాలని కోరుకుంటున్నాను. రెండవది, సాహిత్యానికి సంబంధించి సాంస్కృతిక రంగానికి సంబంధించి వాళ్ళు తీసుకోగా మిగిలినటువంటి పురస్కారాలు ఏదో ఎంగిలి మెతుకులు విసిరినట్టే మనకు వచ్చినాయి. కానీ మన తెలంగాణలో సాహితీ సాంస్కృతిక రంగానికి పెద్దపీట వేస్తారని ఆశిస్తూ, ఎక్కడనైతే కళలు కలకలలాడతాయో ఆ మట్టి సస్యశ్యామలపై సువర్ణాలు పండిస్తుంది అని నేను భావిస్తున్నాను. మూడవది, ఒకే ఒక పాయింట్ సార్. మూడవది, ఇల్లు మనదైంది, చాలా సంతోషం. ఇల్లు మనదైంది, చాలా సంతోషం. ఇంట్లోకి ఎలుకలు పందికొక్కులు రాకుండా చూసుకోవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ గోదావరి గారు, POW జిల్లా అధ్యక్షురాలు. గోదావరి గారు ఎక్కడున్నారు? గోదావరి గారు. ఓకే, నెక్స్ట్ మాధవరావు గారు ఉన్నారు. మానవ హక్కుల వేదిక, మానవ హక్కుల సంఘం మాధవరావు గారు. విజయలక్ష్మి గారు. ఓకే, ఎం బాబురావు గారు. తొందరగా 1 నిమిషంలో బ్రీఫ్ అయిపోయింది. అందరికీ నమస్తే. వీక్షించిన వాళ్ళకి చాలా ధన్యవాదాలు తెలుపుతూ ఒక మాట చెప్పదలుచుకున్నాను ఈ సందర్భంగా. అందరు చెప్తున్నారు మా ఇండస్ట్రీని డెవలప్ చేయాలని. డెవలప్ చేసే వాళ్ళే అమ్మేసిర్రు. 200 కోట్లకు అమ్ముడు పోయిర్రు. 1 కోటి భయానా ఇచ్చి 200 కోట్లు వాడు ఒక సంవత్సరం తర్వాత లోన్ తీసుకొని కట్టిన అది షుగర్ ఫ్యాక్టరీ 2000 కోట్ల పైన ఉంటుంది. నిజామాబాద్ డెవలప్ కావాలి, మా పిల్లల భవిష్యత్తు కరెక్ట్ కావాలంటే చదువుకున్న వాళ్ళ పిల్లలు మన నిజామాబాద్లో మినిమం 1,00,000 ఇల్లు ఉన్నా కానీ 8,000 పైన జాబ్స్ మాకు పక్కన దొరుకుతాయి. నిజాం షుగర్ ఫ్యాక్టరీ బోధన్లో 8,944 వర్కర్స్ వాళ్ళు జాబ్కి వదిలేసిర్రు, అంటే వాళ్ళకి గట్టేసిర్రు. వేలాది మంది పనిచేసే ఫ్యాక్టరీలో 100 మంది కూడా ఇప్పుడు లేరు. మళ్ళీ సారంపూర్ NCSF షుగర్ ఫ్యాక్టరీ ఉంది, అక్కడ కనీసం 4,234 మంది ఉన్నారు. మాకు పక్కన వెళ్ళాల్సిన మా యూత్కి ఇప్పుడు వరకు మీరు రాజకీయ నాయకులతోనే మాట్లాడుతున్నారు. మా పిల్లల భవిష్యత్తు గురించి వాళ్ళకి అడగండి కదా, వాళ్ళకేం కావాలి వాళ్ళకి అడగండి. వీళ్ళ రోజు అందరూ మాట్లాడతారు, వీళ్ళు రోజు టీవీలో లైవ్గా మేము చూస్తాం. కానీ మా పిల్లల భవిష్యత్తు గురించి, వాళ్ళకు కావాల్సిన వాళ్ళ సేఫ్టీ గురించి, వాళ్ళ జాబ్స్ గురించి, వాళ్ళు పడాల్సిన అభివృద్ధి గురించి, వాళ్ళు తెలంగాణ కోసం త్యాగం చేసిన ఉద్యోగాలు పెండౌన్ చేసిర్రు. వ్యవసాయదారులు రోడ్డు మీద వచ్చి వంట వార్పులు చేసిర్రు. మళ్ళీ పిల్లలు లక్షలాది పిల్లలు చదువుని, మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి, మళ్ళీ ఎలక్షన్ వచ్చినాయి, చదువు లేదు ఏం లేదు. వాళ్ళ పరిస్థితిని ఫస్ట్ తెలుసుకొని ఒక్క నిమిషం అండి. థ్యాంక్ యూ. మీరు చెప్పిన పైన అర్థమైంది. ఆల్రెడీ నిజాం షుగర్స్ గురించి చాలా మంది భక్తులు మాట్లాడారు. మీరు చెప్పింది మా భవిష్యత్తు ఎలా ఉండాలని ప్రశ్నిస్తున్నారు, దానికి సంబంధించి చాలా మంది ఉద్యోగస్తులు కూడా మాట్లాడారు. నెక్స్ట్ సుమిత్ర ఆనంద్ గారు. తెలంగాణ పునర్నిర్మాణంలో పబ్లిక్ రిపోర్ట్ ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నటువంటి V6కు ధన్యవాదాలు. తెలంగాణ చరితంటే త్యాగాల చరితని, ప్రాణమివ్వడం అంటే పొద్దు పొడవడం అని చాటి చెప్పిన ధైర్య సాహస వీరులకు జోహారులు, జోహారులు. వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్. తొలిగా అమరులకు జోహార్లు తెలియజేస్తూ, మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నటువంటి సందర్భంలో
రాజకీయ పార్టీలన్నీ కూడా ఏదో 60 ఏళ్ల దోపిడీ చేసినటువంటి సీమాంధ్ర ప్రాంతమే నష్టపోయినట్టుగా సీమాంధ్ర ప్రాంత ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో పెట్టుకున్నట్టు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసినాం. పోలవరానికి జాతీయ హోదా ఇప్పేయడం అయితేనేంది, ప్రత్యేక ప్రతిపత్తి ఆ రాష్ట్రానికి ఇప్పేయడం అయితేనేంది. సుమిత్ర గారు నిజామాబాద్కి ఏం కావాలి, నిజామాబాద్ ఎలా ఉండాలో చెప్పండి. మన పునర్నిర్మాణంలో భాగంగా నిజామాబాద్ జిల్లా నుంచి ప్రధానంగా పోతున్నటువంటి మరి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇప్పించలేకపోయినటువంటి రాజకీయ పార్టీలను ఇలా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఎవరు దొరలు ఎవరు దొంగలు తెలంగాణ ప్రజలు తప్పకుండా గమనిస్తారు. సమైక్యాంధ్ర తిరుమల రెడ్డి గారు అడ్వకేట్ చేసి నుంచి తిరుమల రెడ్డి మేడం మళ్ళీ ఒకసారి అవకాశం వచ్చిన బాగుంది. మీరు మాట్లాడండి సార్. తిరుమల రెడ్డి గారు మాట్లాడండి. వస్తుందా? మీరు మాట్లాడండి. వస్తుంది. సంగప్ప గారు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినటువంటి అమరవీరులందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి V6 వారికి మరొకసారి ధన్యవాదాలు. మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ 2 నిమిషాల సమయం ఇచ్చారు, చెప్తాను దయచేసి. ఏం లేదు, సకల సంపదలు కలిగినటువంటి ఈ తెలంగాణ 60 సంవత్సరాల నుంచి ఆంధ్ర పాలకులతోని అణిచివేయబడి దోపిడీ చేయబడి దురాక్రమణకు గురైనటువంటి తెలంగాణ కొరకు పోరాడినటువంటి వీరులు ఇప్పుడు సంపూర్ణ తెలంగాణ కొరకు పోరాడాల్సినటువంటి సమయం కూడా ఉన్నది. ఈ ప్రభుత్వము రకరకాల ఆంక్షలు పెట్టించింది కాబట్టి అది చేయాలి. ఇక రెండే విషయాలలో చెప్తాను నేను. భవిష్యత్తు తెలంగాణ ఎట్లా ఉండాలనే దానికి ఈ తెలంగాణలో ఉన్నటువంటి కవులు, కళాకారులు, మేధావులు అందరూ ఈ ప్రపంచంలో తెలంగాణ ఒక ఆణిముత్యంలాగా మెలవడానికి కొరకు వాళ్ళు రకరకాల ఆలోచనలతో ఉన్నటువంటి ప్రాంతం ఇది. అయితే దానికి ఇప్పుడు కావాల్సినటువంటిది దీన్ని నిర్వహించేటటువంటి రాజకీయ పార్టీలు, రాజకీయాల నుంచి వచ్చేటటువంటి వ్యక్తులు, రాబోయేటటువంటి ప్రభుత్వం ఎట్లా ఉండాలి, వాటి ఇలా ఆలోచనలను అమలు చేసే విధంగా ఉండాలనేటువంటి విషయాన్ని కోరుకుంటా ఉన్నారు. దాంట్లో మచ్చుతునకగా పెద్దలు చంద్రశేఖరరావు గారు నిజంగానే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎట్లా చైతన్యంగా ఉండాలనే దాని కొరకు జపాన్లో ఒకవేళ స్ట్రైక్ చేయదలుచుకుంటే పని దొంగతనం చేయకుండా వాళ్ళు బూట్లు ఉత్పత్తి చేసే కంపెనీ ఉంటే ఒకటే బూట్ ఉత్పత్తి చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ డిమాండ్లను సాధించుకోవడానికి. ఇంకొకటి వాళ్ళ డిమాండ్లు సాధించిన తర్వాత ఇంకొక బూట్ను ఉత్పత్తి చేసి వాళ్ళ ఉత్పత్తిని డబుల్ చేస్తూ ఉంటారు. అటువంటి ఆలోచనలతో చిన్న ఏనగానేటువంటి ఆలోచనలతోని అదేవిధంగా స్కూళ్ళల్లో ఆడుకునేటటువంటి పిల్లలు అక్కడ ఇక్కడ టుంగుటూయాల ఊగేటటువంటి పిల్లలకు దానికి ఒక బోరింగ్ ఫిట్ చేసి వాళ్ళు ఆడుతూ ఉంటే దాంట్లో నుంచి నీళ్ళు వచ్చి ప్రజలకు ఉపయోగపడేట విధంగా ఇట్లాంటి చిన్న ఆలోచనలైనా అటువంటి బంగారు తెలంగాణను నిర్మాణం చేసుకోవడానికి ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. సూటిగా పాయింట్ చెప్పండి. 2 minutes 1 minute చెప్పండి. ఒకటే 1 minute చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి. ప్రతి ఒక్కరు తెలంగాణ నేను తెచ్చినా అందరూ అన్ని పార్టీలలో అందరు గొప్పగా చెప్పుకుంటారు. ఏ పార్టీ వారని అందరూ కనీసం ఒక 1000 మంది బలిదానం చేసిర్రు. మరి నా సపోజ్ నా కొడుకుని అనుకోసా, నా కొడుకు డిగ్రీ చదువుతున్న ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుని అనుకోండి, నా కొడుకు నాకు ఏదో చదువుకొని నన్ను ఏదో ఉద్ధరిస్తారనుకోని నా వయసు అయిపోయింది, నన్ను అయిపోయింది. మరి ఆ చనిపోయిన పిల్లల తల్లిదండ్రుల పరిస్థితి ఏంది? ఒక యువకుడు చనిపోయింది ఇక్కడ, అలా పరిస్థితి ఏంది? మరి ఏ నాయకుడు ఆ పిల్లలకు ఏం చేస్తారు? ఎవరెందుకు చెప్పకొచ్చారు ఆ పిల్లల గురించి? ఎంతసేపు తెలంగాణ అత్యర్థం ఇచ్చేద్దామని చెప్తారు. ఇలా తెలంగాణ 10 జిల్లాలలో 1000 మంది చచ్చిపోయారు. ఆ పిల్లలకి ఏ రాజకీయ నాయకుడు ఏం చేస్తాడు? ప్రతి ఒక్కరు ఏదో చెప్తారు, నేను తెచ్చినా నిజామాబాద్ ఇచ్చేసుకుందాము, ఎస్సీఎస్ఎఫ్ పోయింది, ఆ పార్టీ పోయింది, ఈ పార్టీ పోయింది, అన్ని పోయినాయి. అన్ని ఈ నాయకులు చేశారు కదా. ఇంకో వేరే వచ్చి ఇంగ్లీష్ వాడు వేయాలి కదా. ఇంగ్లీష్ వాడు దోసుకున్నంత దోసుకున్నాడు, నిజామాబాద్ దోసుకున్నాడు. మరి ఇప్పుడు ఉన్నమంతా మనమే కదా. మరి చనిపోయిన 1000 మంది పిల్లలకు ఏ పార్టీ అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. థాంక్యూ సార్. మీరు మాట్లాడండి. ఒకటే పాయింట్ డైరెక్ట్. ఛానల్ వారికి ఉదయపూర్వక అభినందనలు తెలుపుతూ అదేవిధంగా ఈరోజు మనం ఇలా సమక్షమై తెలంగాణ గురించి మాట్లాడుతున్నామంటే దానికి ముఖ్య కారణం మన తెలంగాణ అమరవీరులు. మొదటగా వారికి నా హృదయపూర్వక జోహార్లు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈరోజు తెలంగాణ వచ్చిందంటే ఎంతోమంది ఆత్మ బలిదానాల వల్ల ఈరోజు తెలంగాణ సాధించాం. మొదటగా మన తెలంగాణలో ఎవరైతే ఆత్మ బలిదానం చేసిందో ఫస్ట్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళ కుటుంబాలకు కూడా అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలని చెప్తారు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఇది ప్రొఫెసర్ కనకయ్య గారికి మైక్ ఏంటి? ప్రొఫెసర్ కనకయ్య గారు. సార్ డైరెక్ట్ పాయింట్కి రండి సార్, టైం లేదు. అందరికీ నమస్కారం. సామాజిక తెలంగాణ నిర్మాణం జరగవలసిన అవసరం ఉన్నదని నేను ఈ సభాముఖంగా విన్నవిస్తున్నాను. అలాగే
ఆర్థికపరమైన, సాంఘికపరమైన, సాంస్కృతికపరమైనటువంటి పునర్నిర్మాణం అవసరం. దాంట్లో భాగంగా భాష మనకు సమైక్యవాదం చేత పరిహసించబడినటువంటి భాషలో మార్పులు రావాల్సిన అవసరం ఉన్నది. ఈ భాషకు ఒక ప్రత్యేకమైన క్యాబినెట్ హోదా కలిగినటువంటి శాఖను ఏర్పాటు చేసి దాంట్లో జర్నలిస్టులను, టెక్నీషియన్స్ను, అలాగే ట్రాన్స్లేటర్స్ను ముగ్గురిని అనుసంధానం చేసి ఒక క్యాబినెట్ హోదా కలిగించి ఈ భాషను సంరక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. భాషను తగ్గించుకోవాల్సిన అవసరం ఉన్నది. భాషలో ఇప్పుడు 56 అక్షరాలు ఉన్నాయి. అవి 25 అక్షరాలకు కుదించుకొని మనము ఏర్పాటు చేసుకుంటే భాషలో కంపల్సరీ మార్పు వస్తుంది. ఇప్పుడున్న సగం భారం తగ్గిపోతుంది. అంటే 100% ఉన్న బరువు 50% వస్తుంది. ఎందుకంటే 23 అక్షరాలతోటి తమిళనాడు 100 కోట్లు ప్రాచీన హోదా కలిగించుకొని 100 కోట్లు తీసుకున్నది. అలాగే ప్రపంచంలో ఉన్న ఇంగ్లీష్ భాష కేవలం 26 అక్షరాలే. అలాగే మన తెలుగు కూడా 25 అక్షరాల చేత మనం భాషా సంస్కరణ చేసుకుంటే ఖచ్చితంగా తెలంగాణ భాషను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. 25 అక్షరాలు మన భాష నిర్మాణం అవుతుందన్న. థ్యాంక్ యూ కనకయ్య గారు. నమస్కారం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ శ్రీకాంత్, తెలంగాణ యూనివర్సిటీ నుంచి శ్రీకాంత్ మైకేన్ స్టూడెంట్. శ్రీకాంత్ చెప్పండి, రేపటి నుంచి ఉన్నటువంటి తెలంగాణలో విద్యార్థులు బాగుపడాలి, విద్యార్థులకు ఏం కావాలి? తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైనటువంటి అమరవీరులందరికీ కూడా జోహార్లు అర్పిస్తూ, వాస్తవంగా అన్న మాట్లాడినప్పుడు అన్ని పార్టీలు ఈరోజు నేను తీసుకొచ్చినా అని చెప్పేసి లక్ష్మణ్ గారు దయచేసి కూర్చోండి. విద్యార్థి సమస్య గురించి మాట్లాడాలి. మీరు వేరే ఏదో మాట్లాడుతున్నారు. లక్ష్మణ్ గారికి మైక్ ఇవ్వండి. ఆరులో స్థాపించారు. అప్పుడు స్థాపించినప్పుడు యోగి వేమన యూనివర్సిటీకి 100 కోట్లు ఎట్లిచ్చి డెవలప్మెంట్ చేసారో, తెలంగాణ యూనివర్సిటీకి గవర్నమెంట్ రాగానే 100 కోట్ల రూపాయలు ఇచ్చి తెలంగాణ యూనివర్సిటీని కూడా ఒక నేషనల్ యూనివర్సిటీగా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు. అలాంటి పాయింట్ చెప్పండి. థ్యాంక్ యూ. రాజకీయ ప్రసంగాలు నెక్స్ట్ లక్ష్మణ్ గారు మైక్ ఇవ్వండి ప్లీజ్. దయచేసి ప్రసంగాలు వేయకండి. నవ తెలంగాణకు మీరు ఇచ్చే సూటిగా ఇచ్చే సలహా ఏంది? తెలంగాణ సాధన కొరకు అమరులైన వారికి జోహార్లు అర్పిస్తూ V6 ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుతూ, నిజామాబాద్ మనకు తెలంగాణ భౌగోళిక తెలంగాణ వచ్చిందే కానీ సామాజిక తెలంగాణ రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మన నిజామాబాద్లో బీడీ కార్మిక రంగం కానీ, సాగునీరు కానీ, అలాగే తెలంగాణలో చెందినటువంటి మార్కెట్ యార్డ్ కమిటీ కానీ, ఇక్కడ అసమానతలు ఎన్నో ఉన్నాయి. విద్యార్థులకు కూడా ఉపాధి లేక ఇవాళ చాలా మటుకు గల్ఫ్ బాటలకి వలసపోతున్నారు. అలాగే అలాంటి వారి కోసంకి మనం తెలంగాణలో సాధనలో అంటే ఏ పాలకులు వచ్చినా కానీ మనకు అద్భుతాలు ఏం జరగవి. మళ్ళీ మన హక్కుల కోసం మనం పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ చాకు లింగం గారు మీరు మాట్లాడండి సార్. తెలంగాణలో అమలైనటువంటి మా తమ్ములను, అన్నల్ని రేపు వచ్చేటటువంటి ఎలక్షన్స్లో రాబోతున్నటువంటి లీడర్ గారు, మా బిడ్డలేడున్నారయ్యా తిరిగి తెచ్చిస్తారా లీడర్ అయ్యా, మా బిడ్డలేడున్నారయ్యా తిరిగి తెచ్చిస్తారా లీడర్ అయ్యా, ఉద్యమములో ఉరికి నోళ్ళు ఉరి కొయ్యలాకెక్కినోళ్ళు, ఉద్యమములో ఉరికి నోళ్ళు ఉరి కొయ్యలాకెక్కినోళ్ళు, అమరుల తల్లుల్ని ఆదుకుంటారా మా బిడ్డలేడున్నారయ్యా తిరిగి తెచ్చిస్తారా లీడర్ అయ్యా. నేను శ్రీరామ్ సార్ ప్రాజెక్టులో ముంపులకు గురైనటువంటి గ్రామం గాదేపల్లిలో పుట్టినటువంటి వ్యక్తిని. మా కన్నీళ్లతో నిండుతున్నటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 56 గ్రామాలని ముంచి ఆంధ్రాలో ఉండేటటువంటి వనరులను పెంచడానికి ఖమ్మంకు తీసుకుపోయినటువంటి పరిస్థితులలో మా ప్రాజెక్టు ఈరోజు మట్టితో పూడికతో నిండుకున్నటువంటి పరిస్థితుల్లో ఆ పూడికను తీయాల్సిందిగా మా జిల్లాను ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మా పైన కట్టినటువంటి బాబ్లీని ఆపకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిమ్మిక్కులు చేసేసి మా కడుపులో అన్నం పడకుండా మట్టి కొట్టేటటువంటి పరిస్థితి చేసింది. కాబట్టి ఆదుకోవాల్సిందిగా. థ్యాంక్ యూ లింగం గారు. సాగునీటి రంగంలో జిల్లాను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ రమణ
తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్ రమణ గారు సార్ డైరెక్ట్ పాయింట్ చెప్పండి. బేసిక్ ఛానల్కి అభినందనలు. తెలంగాణ అమరులందరికీ జోహార్లు. రాబోయే తెలంగాణలో ప్రజా తెలంగాణ నిర్మాణం కావాలి. ఆ దిశలో భాగంగా జిల్లాకు సంబంధించి అయితే విద్యార్థులకు సంబంధించి ప్రధానంగా ఇవాళ తెలంగాణ యూనివర్సిటీని ఇంకా అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రీసెర్చ్కి సంబంధించినటువంటి పరిశోధన రంగానికి సంబంధించి ఇంకా బాగా మాడిఫై చేసి అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది మన యూనివర్సిటీని. తర్వాత పాఠశాలకు సంబంధించి చూసినట్టుంటే ఇవాళ తెలంగాణ జిల్లాలో అంతటా కూడా ప్రతి హై స్కూల్ని కూడా రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చేటువంటి ఒక ప్లాన్, ఒక పథకం ఇవాళ రాబోయే తెలంగాణలో మనం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పాఠ్యపుస్తకాలకు సంబంధించి సిలబస్ ఇవాళ ప్రతి తరగతికి సంబంధించినటువంటి పాఠ్యపుస్తకాల్లో ఎక్కడి నుంచో డంప్ అవుతున్నటువంటి సిలబస్ కాకుండా స్థానికంగా ఉండేటువంటి శ్రమను, స్థానికంగా ఉండేటువంటి శ్రమ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా పాఠ్యపుస్తకాల్లో సిలబస్ ఉండాల్సిందిగా కోరుకుంటున్నా. అదేవిధంగా ఇవాళ రైతులకు సంబంధించినటువంటి ఆత్మహత్యల్ని ఆపే దిశగా ఇవాళ తెలంగాణ పోరాటం చేయాలి. వచ్చేటువంటి తెలంగాణలో పాలకవర్గాలు ఏవైనా సరే ఈ సమస్యలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. ఆ దిశగా థ్యాంక్ యూ. శంకర్ గారికి ఇవ్వండి. నెక్స్ట్ తెలంగాణ రచయితల వేదిక శంకర్ గారు జిల్లాలో పెట్టినటువంటి V6 ప్రోగ్రామ్కి శంకర్ గారు మీరేనా? యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్. మీకు ఇస్తాను సార్, మీరు తర్వాత మాట్లాడుకుంటున్నాను. ఏదైతే ఈ ప్రోగ్రాంకు జిల్లాలో పెట్టడం చాలా హర్షణీయమైనటువంటిది. ఒక విషయం కూడా చెప్పాలి, జిల్లాలో పెట్టినందుకు కూడా మేము హర్షిస్తూ గర్విస్తున్నాము. నా తెలంగాణ కోడి రత్నాలవి అన్నది మొట్టమొదట దాశరథి ఇదే యొక్క నిజామాబాద్ జిల్లాలోని ఈ యొక్క ప్రాంతంలోనే. కాబట్టి అలాంటి నా యొక్క తెలంగాణ కోడి రత్నాల వీణ కావాలంటే నేను మొట్టమొదటి నేను ఈ V6 ద్వారా కోరుకుంటున్నాను. అయ్యా ఈ జిల్లా చరిత్ర కూడా మీకు ఒక విషయం చెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క జిల్లా లోపల ఏదైతే ఉన్నదో ఆసియాలో నిజాం షుగర్ ఫ్యాక్టరీతో కాబట్టి ఇక్కడ కొద్దిగా ఆధ్యాత్మికంగా తీసుకున్నట్లయితే రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ భద్రాచలం పోతారు, త్రివేణి సంఘం ఉంటుంది. ఒక రామాయణం రచించబడ్డది ఇదే జిల్లా లోపల, ఒక మహాభారతం వాల్మీకి అక్కడ వేదవ్యాసుడు రచించడానికి ముఖ్యంగా దాంతోపాటు కూడా ఈ యొక్క జిల్లా లోపల అక్కడ చూసినట్లయితే ఒకటి కోరుకుంటున్నాం మేము, एक मासूम लड़की को एक नटकट लड़का को शादी कर रहा हूं अंटू జవహర్లాల్ నెహ్రూ కల్పడం జరిగింది 1956 లోపల ప్రపంచంలో 7వ తెలుగు దేశంగా ఉండేది నా తెలంగాణ ప్రాంతము నా జిల్లా ఇప్పుడు ఏ విధంగా అయిపోయిందంటే నీరు ఉద్యోగాలు లేక అయిపోయింది. కాబట్టి నేను ఒకటే కోరుకుంటాను, మొట్టమొదటి జిల్లా డెవలప్మెంట్ కావాలంటే ఇక్కడ ఇండస్ట్రియల్ ఏర్పాటు చేయండి. ఇండస్ట్రీతో పాటు కూడా మొట్టమొదటి ఎయిర్పోర్ట్ను కూడా మీరు కట్టండి. ఎయిర్పోర్ట్ కట్టినప్పుడే ఈ జిల్లాకు ప్రాముఖ్యత సాధిస్తుంది. తర్వాత మళ్ళీ ముఖ్యంగా వ్యవసాయ రంగానికి కూడా అత్యధికంగా ప్రాముఖ్యత ఇవ్వాలా. మరి నిరుద్యోగులు ఉన్నటువంటి మా విద్యార్థులకు కూడా తెలంగాణ యూనివర్సిటీని కూడా అత్యధికంగా డెవలప్మెంట్ చేస్తే మా జిల్లా డెవలప్మెంట్ కోరుకు. థ్యాంక్ యూ శంకర్ గారు, థ్యాంక్ యూ. పరిశ్రమలు పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. నెక్స్ట్ సరిత గారికి మైక్ ఇవ్వండి. సరిత సార్ మీరు మాట్లాడండి, లాస్ట్లో మీరు మాట్లాడండి, మైక్ ఉంది. సరిత గారికి మైక్. నెక్స్ట్ సరిత మీరు మైక్ తీసుకోండి, మాట్లాడండి సార్. అలాగే విధ్వంసమైనటువంటి సాహిత్యం, సంస్కృతి, కళలు వీటికి వ్యతిరేకంగా కూడా మనం పోరాటం చేయాలి. ఏ పార్టీ రేపు అధికారంలోకి వచ్చినా కూడా ప్రతి జిల్లాలో కూడా సాహితీ సాంస్కృతిక మండలి ఏర్పాటు చేసి ఏ కళలు విధ్వంసమైనాయో వాటిని పునరుద్ధరించడానికి ఇక్కడ పోరాటం చేస్తున్నటువంటి యోధులతో సంస్థలు ఏర్పాటు చేయాలి. జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. సరిత చెప్పమ్మా. ముందుగా V6 యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబో తెలంగాణలో మొట్టమొదటగా విద్యార్థులుగా మేం కోరుకునేది ఏంటంటే తెలంగాణ వచ్చేసింది. ఈ వచ్చిన తెలంగాణలో రేపటి పునర్నిర్మాణంలో చదువు కొనే పరిస్థితి కాకుండా చదువుకునే పరిస్థితి కావాలని మేము కోరుకుంటున్నాం. కార్పొరేట్ విద్యను మొత్తం కూడా ప్రభుత్వమే తన ఆధీనంలోకి తీసుకోవాలి. ఈ రోజు ఏవైతే కార్పొరేట్ కళాశాలలు ఉన్నాయో, పాఠశాలలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రభుత్వమే విద్యను మొత్తం నిర్వహించాలి. అదేవిధంగా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలి. కేవలం ఈ రోజు తెలంగాణ ప్రాంతంలో ఉన్న సంస్కృతిని అన్నిటిని ధ్వంసం చేసే విద్య ఈ రోజు ఉంది. కాబట్టి తెలంగాణ సాయుధ పోరాటాన్ని ప్రతిబింబించే విద్య కావాలి. చాకలి ఐలమ్మ పోరాటాన్ని ప్రతిబింబించే విద్య కావాలి. ఆ విద్యా విధానం నేర్పిస్తేనే ఈ రోజు ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థులు రేపు పోరాటాల ద్వారా ఉద్యమాలు చేయడానికి వాళ్ళు ముందుకొస్తారు. కాబట్టి ఆ వైపుగా ఆలోచనలు చేయాలి. అదేవిధంగా వైద్యం మొత్తం కూడా ప్రభుత్వమే నిర్వహించాలి. ఈ రోజు పేద ప్రజలందరికీ వైద్యం అందరి పరిస్థితులు కాబట్టి ప్రభుత్వం నిన్న మొన్న అన్ని పబ్లిక్ రిపోర్ట్లు కూడా జనం నుంచి, ముఖ్యంగా విద్యార్థులు, తర్వాత విద్యార్థి నాయకుల నుంచి చదువు కొనే పరిస్థితి నుంచి మాకు సగౌరవంగా దొరికేటువంటి చదువు కావాలంటున్నారు. ఈ కార్పొరేట్ విద్య నుంచి
గవర్నమెంట్ స్కూల్స్ నిజంగా బలోపేతం చేసే అవకాశం ఉందా? బ్రీఫ్ చెప్పండి. ప్రభుత్వమే ఒక పద్ధతి ప్రకారం 2 రకాల విద్యా విధానం ప్రవేశపెట్టింది. ఒకటి సంపన్నులకు, ఒకటి నిరుపేదలకు. ఎడ్యుకేషన్ ఫర్ మాసెస్, ఎడ్యుకేషన్ ఫర్ ఎలీట్. ప్రభుత్వమే మార్చుకోవాలి. సంపన్నులకు విద్యను అమ్ముకోవడం కోసం కార్పొరేట్ విద్యను కూడా ప్రభుత్వమే ప్రోత్సహిస్తున్నది. ముఖ్యంగా వలసాంధ్ర ప్రభుత్వాలు కార్పొరేట్ విద్యను ప్రవేశపెట్టినాయి. అవి ఆంధ్ర వాళ్ళై నారాయణ కావచ్చు, శ్రీ చైతన్య కావచ్చు, అవి 2 కలిసి డ్యూయోపలి ఆర్ మొనోపలి ప్రవేశపెట్టినాయి. కార్పొరేట్ విద్య అనేదే పేదలకు వ్యతిరేకమైన విద్య, పేదలకు వ్యతిరేకమైంది. విద్యను ప్రజల నుంచి దూరం చేసేది. ఇట్లనే ఉంటుంది, నిరక్షరాస్యత ఇంకా పెరిగిపోద్ది. ఇప్పుడు మన నిజామాబాద్ జిల్లాలో 60% చదువుకొని ఉన్నారు. చదువుకున్న వాళ్ళు 60%, కానీ ప్రభుత్వ లెక్కలు 80% చెప్తున్నారు. 80% చదువుకున్న వాళ్ళు లేరు. ఈ అక్షరాస్యతను పెంచాలంటే, అందరికీ విద్య అందుబాటులోకి రావాలంటే ప్రభుత్వమే అందరు వక్తల అభిప్రాయాల సారాంశం ఏమంటే ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని విద్యను ప్రజలకు అందుబాటులోకి తీసుకోవాలి. ఓకే, లింబాద్రి గారు ఒక విద్యావేత్తగా మీరు చెప్పండి, నిజంగా ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని ప్రైవేట్ స్కూల్స్ ని, ప్రైవేట్ రంగాన్ని, విద్యలో ఉన్న ప్రైవేట్ రంగాన్ని తగ్గించి బలోపేతం చేసే అవకాశం ఉందా ప్రభుత్వ విద్యారంగాన్ని? ఇంకొక విషయం సంఘ టీవీలో వాయిస్ ఎవరో కుట్ర చేశారు. ఈ లైవ్ ని చూడనీయకుండా కేవలం మాటలు రానియకుండా చేశారు. దీన్ని మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం జేఏసీ నుంచి. ఇది సరైనది కాదు. తెలంగాణ భావాన్ని తెలియజేయాలి. అది ఎవరో ఇప్పుడు సరి చేసుకోవాలని కూడా మేము చెప్తున్నాం. జై తెలంగాణ. తెలంగాణ వచ్చేంత వరకు V6 న్యూస్ తెలంగాణ కోసం పోరాడుతున్న వాళ్ళ వెన్నంటి ఉంది. తెలంగాణ కోసం మా వంతుగా మేము పాత్ర నిర్వహించాం. ఇప్పుడు ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు కావాలని అడ్డంకులు తగిలినంత మాత్రం V6 ఆగదు. V6 తెలంగాణ నిర్మాణంలో కూడా పాల్పంచుకుంటుంది. అందులో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా అధిగమిస్తామని చెప్తున్నాం. లింబాద్రి గారు డైరెక్ట్ పాయింట్కి వద్దాం. కార్పొరేట్ విద్య నుంచి నిరుపేదలకు కూడా ఆ స్థాయి విద్య లభించే అవకాశం ఉందా? ఇంత సరిత కావచ్చు, లేకపోతే చాలా జిల్లాల్లో ఈ డిమాండ్ వస్తుంది. డైరెక్ట్ పాయింట్ రండి, చెప్పండి సార్. సరే చెప్పండి, మీరు మాట్లాడు సార్. మైక్ వస్తుంది. విద్యా విధానానికి సంబంధించి కార్పొరేట్ వ్యవస్థ ద్వారా విద్య కాకుండా విద్య అనేటువంటిది సామాన్య ప్రజలకు అందుబాటులోకి రావాలనేటువంటి ఆకాంక్ష ఏదైతుందో అది చాలా నయమైనది. అయితే ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి విధి విధానాలను రూపొందించి కార్పొరేట్ వ్యవస్థను పూర్తిగా ప్రభుత్వ పరంగా చేసి, ప్రభుత్వ విద్యా విధానం అంటే కేవలం పాఠశాలలు లేదా యూనివర్సిటీలు ఏర్పాటు చేయడం కాకుండా ప్రభుత్వ విద్యా విధానం అంటే యూనివర్సిటీల్లో కానీ, కళాశాలలో కానీ, పాఠశాలలో కానీ ఒక నాణ్యమైనటువంటి విద్యా విధానాన్ని పెంపొందించాలా, ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ను పెంపొందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వనరులు ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉండాలా, టీచర్స్ అపాయింట్మెంట్ ఉండాలా, దానికి సంబంధించినటువంటి ల్యాబొరేటరీస్, దానికి సంబంధించినటువంటి టెక్నాలజీని అన్నింటినీ కూడా అందుబాటులో చేయాలి. అవి ఈరోజు బాగా లోపిస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. అది విజయవంతం చేయాల్సినటువంటి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ నరేష్ కుమార్ గారు, గవర్నమెంట్ లెక్చరర్స్ నుంచి. నరేష్ కుమార్ లేదా సార్, మీరు మాట్లాడండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందుకు తెలంగాణ ప్రజలందరికీ నా యొక్క అభినందనలు. మొట్టమొదటిగా తెలంగాణ తెలుగు భాషకు జరగాల్సిన న్యాయం ఇక్కడ ఒకటి ఉంది. తెలుగు భాషకు ప్రాచీన హోదా వచ్చి 100 కోట్ల ప్రతిపాదన అనేది CIAL మైసూర్లో ఉంది. సో తెలంగాణలో ఉన్న తెలుగు భాషకు దాదాపు 50% వారు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. CIAL మైసూర్లో మనకు చూసినట్టయితే అక్కడ ఉన్న ఉద్యోగులందరూ కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వారు. ముందు మన దగ్గరికి వచ్చే ప్రతిపాదనలో దానిపైన కమిటీ వేసి తప్పకుండా తెలంగాణ తెలుగు భాషకు 50% అందులో 50 crores మన తెలంగాణ భాషకు రావాలని ఇందుముఖంగా నేను. ఓకే, థ్యాంక్ యూ. ఆల్రెడీ తెలంగాణ భాష గురించి మాట్లాడారు. నెక్స్ట్ పి రామకృష్ణ గారు. రామకృష్ణ మైక్ ఇవ్వండి. నెక్స్ట్ శ్రీనివాసరెడ్డి కూడా మైక్ ఇవ్వండి. శ్రీనివాసరెడ్డి గారు మీరు కూడా మైక్ తీసుకోండి. నెక్స్ట్ మైక్ తీసుకోండి. రామకృష్ణ గారు డైరెక్ట్గా చెప్పండి, సూటిగా చెప్పండి. తెలంగాణ పునర్నిర్మాణం అని అంటే తెలంగాణ జిల్లాలలో ప్రధానంగా ఈ ప్రాంతంలో గిరిజనులు మొత్తం గత 30 సంవత్సరాలుగా అటవీ శాఖ భూములలో 30 సంవత్సరాలుగా సాగు చేసుకొని జీవిస్తున్నటువంటి వాళ్లకు
గనక పట్టాలిచ్చి వారిని అధికారులు సతాయించకుండా చూస్తే తెలంగాణ పునర్నిర్మాణం సాధ్యమైనట్టుగా మనం భావించాలా. ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రాంతంలో మొత్తం విద్యుత్ పైన ఆధారపడి వ్యవసాయ రంగం నడుస్తూ ఉన్నది. అది కాకుండా చాలా గ్రామాల నుంచి వస్తున్నటువంటి కప్పల వాగు లాంటి వాగులు ఈ ప్రాంతంలో తెలంగాణలో అనేక వాగులు గంగలో కలిసిపోతూ ఉన్నాయి. దానికి మినీ ప్రాజెక్టులుగా కట్టగలిగితే నీటి వినియోగాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే తెలంగాణ ఖచ్చితంగా సస్యశ్యామలం అవుతుంది. భూములు నీళ్లు కనుక నిధుల్ని కనుక సరిగ్గా యూజ్ చేసుకోగలిగితే తెలంగాణ పునర్నిర్మాణం సాధ్యమవుతుందని చెప్పేసి చేస్తా ఉన్నాం. మీరు మాట్లాడినప్పుడు జై తెలంగాణ నినాదాలు భాగిస్తున్నారు కదా, మీరు చెప్పండి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, తెలంగాణ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు, మాట్లాడండి, లేవండి. ఓకే, జై తెలంగాణ, జోహార్ అమరవీరులకు. మీరు ఎవరు మాట్లాడతారా? నేను మాట్లాడేది సంగప్ప గారు. మాట్లాడండి. నేను నా టిఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి తరపు నుంచి ఒకటే కోరుతున్నా మా తెలంగాణ ప్రజలకు ఏంటంటే, మా తెలంగాణ ప్రజలు మా టిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తే మాత్రం మీ రాజకీయ పార్టీలు మీ ఆఫీసులో పోయి మాట్లాడుకోండి. థ్యాంక్ యూ, కూర్చోండి. నెక్స్ట్ డాక్టర్ కేశవ్ గారు ఆయన మైక్ తీసుకోండి. మీ పార్టీ ఆఫీస్ అడ్రస్ లేకపోతే బయట ఎవరు అడగని చెప్తారు, అక్కడ పోయి నినాదాలు ఇవ్వండి. డాక్టర్ కేశవ్ గారు ఇవ్వండి సార్, ప్లీజ్. సార్ చెప్పండి సార్ అక్కడ మాట్లాడు సార్. హలో, జై తెలంగాణ. 60 సంవత్సరాల పోరాటము, 1200 మంది బలిదానం వల్ల మనం ఈరోజు 4.5 కోట్ల ప్రజల తెలంగాణను నెరవేర్చుకున్నాం. అందరూ అంటున్నారు తెలంగాణ వచ్చింది మా వల్ల అంటున్నారు. కానీ తెలంగాణ వచ్చింది, తెలంగాణ ప్రజలు, తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ ఉద్యోగుల వల్లనే తెలంగాణ వచ్చింది. ఏ రాజకీయ లీడర్ ఈ రోజు వరకు ఆత్మహత్య చేసుకోలేదని మీరందరూ గుర్తుంచుకోవాలి. నేను ఒకే విషయం చెప్తున్నాను, అంతకు రాజకీయ లీడర్ ఒకటే అన్నారు, ఈ తెలంగాణ రావడం కొరకు మేము ఏదైనా చేస్తాం, మా ప్రాణాలైనా ఇస్తామన్నారు. కానీ ఇప్పుడు మేము ప్రాణాలు ఇవ్వమనట్లేదు. ఉద్యోగస్తులకు కొందరికైనా, విద్యార్థులు ఎవరైతే పోరాటం చేశారో వాళ్ళకి ఇప్పుడు ఎలక్షన్లో కొద్దిగా స్థానం ఇవ్వాలని ఈ సందర్భంగా థ్యాంక్ యూ కేశవ్ గారు, థ్యాంక్ యూ. నెక్స్ట్ మారయ్య గౌడ్ గారు మైక్ ఇవ్వండి సార్. థ్యాంక్ యూ సార్, టైం అయిపోయింది, ప్లీజ్. నెక్స్ట్ మారయ్య గౌడ్ గారు. డెవలప్ చేసుకుందాం కోరుతూ. ఓకే కేశవ్ గారు, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మారయ్య గారు కూర్చో మాట్లాడు. ఇప్పటి వరకు మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా నిజామాబాద్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మనందరి ముందు పెట్టారు. ఈ సమస్యలకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుందో కూడా వాళ్ళందరూ కూడా ఆలోచిస్తే బాగుంటుంది. పునర్నిర్మాణం జరగవలసింది తెలంగాణలో కాదు, తెలంగాణ రాజకీయ పునర్నిర్మాణం జరగాలి. అవినీతి రహిత రాజకీయాన్ని కనుక తెలంగాణలో స్థాపించగలిగితే తప్ప ఈ తెలంగాణలో పునర్నిర్మాణం జరగదు. ఇవాళ ఉన్నటువంటి సమస్యలన్నిటికీ కారణం ఇప్పటి వరకు ఈ రాజకీయం చేసినటువంటి రాజకీయ నాయకులే. కాబట్టి ముందు అవినీతి రహితమైనటువంటి రాజకీయాన్ని అందరం కలిసి నిర్మిస్తే ఈ సమాజం రాబోయే రోజుల్లో కొత్త ఉద్యోగాలు కావచ్చు కానివ్వండి, విద్యార్థులకు కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, అవినీతి లేకపోతే అన్ని సానుకూలంగా మనకు సమకూరుతాయి. కాబట్టి అప్పుడు మనం అందరం కూడా బాగుండటానికి, ఈ సమాజం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండటానికి అవకాశం ఉంటుంది తప్ప మనం ఎన్ని మాట్లాడినా రావాల్సిన చోట మార్పు రానంత వరకు ఎన్ని వేదికలు పెట్టినా ఇది ఇలాగే ఉంటుందని రాజకీయంగా కూడా మార్పు రావాల్సిన అవసరం ఉందంటూ రాజకీయ వ్యవస్థలో. సరే, ఎంతవరకు వస్తుందా? నెక్స్ట్ ప్రగతి గారు ఉన్నారా? ప్రగతి మగ్గింది పీడిఎస్. నెక్స్ట్ శ్రీనివాసరెడ్డి గారు, నెక్స్ట్ మీరు మాట్లాడండి. తెలంగాణ రాష్ట్రం సోనియమ్మ ఇస్తేనో, కేసీఆర్ తెస్తేనో రాలేదు. 4.5 కోట్ల తెలంగాణ ప్రజలు, విద్యార్థి, మేధావుల, ఉపాధ్యాయుల, న్యాయవాదుల కృషి ఫలితంగా ఇవాళ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకి ఇవాళ రాజకీయ నాయకులు గుప్పిస్తా ఉన్నారు, బంగారు తెలంగాణని చేస్తానని చెప్తా ఉన్నారు. ఇక్కడ తెలంగాణ ప్రజలు బంగారు తెలంగాణని కోరుకునేది దోపిడీ లేనటువంటి, పీడన లేనటువంటి తెలంగాణని కోరుకుంటున్నారు. అట్లాగే సామాజిక తెలంగాణని, విలువలతో కూడుకున్నటువంటి తెలంగాణని ఇక్కడ ప్రజలు కోరుతా ఉన్నారు. అదే విధంగా ఇవాళ నిజామాబాద్ విషయానికి వస్తే, విద్య మొత్తం కూడా ప్రభుత్వ
విలువలు కొనబడడం వల్లనే ఇవాళ అమ్మాయిల పైన దాడులు జరుగుతా ఉన్నాయి. మహిళలు స్వేచ్ఛగా తిరిగి చదువుకోలేనటువంటి పరిస్థితి నెలకొంటా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మహిళల పైన జరిగినటువంటి దాడులు అరికట్టాలి. ఒక మంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా నిజామాబాద్ నగరంలో ఒకే ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉంది. దాని ఫలితంగా విద్యార్థులు చదువుకునేటువంటి పరిస్థితి దాపించింది. కాబట్టి నిజామాబాద్ జిల్లాకు ఒక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లో విద్యా వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా డిగ్రీ కాలేజ్ రావాల్సిన అవసరం ఉంది. ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ రావాల్సిన అవసరం ఉంది. శ్రీనివాస్ గారికి ఇవ్వండి. శ్రీనివాస్ గారు బ్రీఫ్గా చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? తెలంగాణ మాట్లాడండి, మీరు మాట్లాడండి, వస్తుంది. తెలంగాణ ఉద్యమంలోంచి పుట్టిన ఛానల్ ఈ V6 కాబట్టి మనందరం దాన్ని ఆదరించాలి తప్పకుండా. నిజామాబాద్లో ముఖ్యమైన సమస్య ఇళ్లల్లో నల్లాలు ఉండవు. ఇంటి బయట గుంతలు తోడుకొని మనం నీళ్లు పట్టుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే ఆ గుంతల్లోకి నీళ్లు పోయి చాలామందికి అనారోగ్యాల పాలవుతున్నారు. కాబట్టి మన రాజకీయ నాయకులు ఈ విధంగా చూడాలి. అలాగే ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే కనుక జక్రాంపల్లిలో ఎయిర్పోర్ట్ ప్రకటించి 8 సంవత్సరాలు అయింది. 8 సంవత్సరాల నుంచి కూడా ఇంతవరకు ఎయిర్పోర్ట్ పైన ఏ నాయకులు స్పందించలేదు. అసలు నిజామాబాద్ జిల్లాలో అధికార పక్షము ఎయిర్పోర్ట్ పెట్టాల్సిన అవసరం ఉంది. నిజామాబాద్ జిల్లాలో ఎయిర్పోర్ట్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, మీరు మాట్లాడండి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, టైం లేదు. ఏదైతే సీమాంధ్ర ఛానళ్లకు చెక్ పెట్టడానికి ముందుకొచ్చినటువంటి తెలంగాణ మొగ ఛానల్ V6 వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. రేపు రాబోయే తెలంగాణలో అన్నగారు చెప్పినట్టు రాజకీయ అవినీతి ఉండొద్దు, పరిపాలన అవినీతి ఉండొద్దు. మనకు విద్య వైద్యం కూడా వ్యాపారం అవుతున్నది. దాంట్లో కూడా కడుపు కోసమే సంపాదించుకోవాలి, కానీ దాచిపెట్టుకోవడానికి సంపాదించుకోవద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా. మరి వచ్చే తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటి సంతకం అమరవీరుల కుటుంబానికి న్యాయం చేయడానికి మొట్టమొదటి సంతకం పెట్టాలని. మా జిల్లా మట్టుకు మొట్టమొదటి సంతకం సింగూరు నీళ్ళని నిజాం సార్కు తీసుకురావడానికి మొట్టమొదటి సంతకం పెట్టించాల్సిన బాధ్యత ఈ 9 మంది ఎమ్మెల్యేల మీద ఉంటుందని చెప్పేసి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సింగూరు నీళ్లు మాకే కావాలి, ఇక్కడ ప్రవహించేటువంటి బేసిన్లు కావాలంటే మెదక్ జిల్లా వాళ్ళు, నిజామాబాద్ జిల్లా వాళ్ళు కోరుతున్నారు. సరే, దయచేసి నేను ఒక 2-3 విషయాలు మాత్రం చెప్పదలుచుకున్నా. దయచేసి ఒక అవకాశం ఇవ్వాలి. ఏంటంటే తెలంగాణ రాష్ట్ర కళ సాకారం అయింది అంటే అమరులు అనేది త్యాగం చేసిండ్రు. అయితే ముఖ్యంగా మరొక విషయం చెప్పాలి. ఏంటంటే అనేక మంది విద్యార్థులు, యువకులు, వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి నాయకులు లాఠీ దెబ్బలు, పోలీస్ కేసులు ఎదుర్కొన్నారు. వాళ్ళు ఇప్పుడు బతికి ఉన్నారు. నిలువుగా సీమాంధ్ర ప్రభుత్వానికి, సీమాంధ్ర పోలీసులకు ఎదురొడ్డి నిలిచిండ్రు, కేసులు ఎదుర్కొన్నారు, లాఠీ దెబ్బలు తిన్నారు. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వాలు ఈ కేసులు ఎదుర్కొన్న వాళ్ళ విషయంలో ఖచ్చితంగా అన్ని పార్టీలు, ప్రభుత్వాలు ఆలోచించాలి. తెలంగాణ ప్రభుత్వంలో విద్యార్థులు ఎవరైతే ఉస్మానియాలో నిజంగా దుఃఖం వస్తుంది ఆ సీన్ చూస్తూ ఉంటే, తెలంగాణ మీడియా, తెలంగాణ జర్నలిస్టులు కూడా ఆ విద్యార్థులకు అండగా నిలబడ్డారు. ఒక్కొక్క విద్యార్థిని పట్టుకొని 10 మంది పోలీసులు, 12 మంది పోలీసులు గొడ్డును బాదినట్టు బాదిరు, పశువులను బాదినట్టు బాదిరు. అట్లాంటి పరిస్థితుల్లో ఆ కేసులు ఎదుర్కొన్న విద్యార్థులను వాళ్ళు తెలంగాణ స్వతంత్ర సమరయోధులుగా చూడాలని చెప్పేసి ఉద్యోగ అవకాశాలు కూడా ఆ విద్యార్థులకు కేటాయించాలి. ఎవరెవరైతే యువకులు అనేక మంది, కొంతమంది వయసు వాడు నిజామాబాద్లో ఒక రిటైర్డ్ ఉద్యోగి ఉన్నాడు, ఆయన మీద అనేకమైన కేసులు పెట్టారు. అట్లాంటి వాళ్ళకు ప్రత్యేక ప్రభుత్వంలో ప్రత్యేకమైన గుర్తింపు ఇవ్వాలి. ఒక విషయం చెప్పదలుచుకున్నా. నిజామాబాద్ లో గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ ఉందండి. గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ కామారెడ్డి డివిజన్ రైతాంగానికి చాలా ముఖ్యమైన ఫ్యాక్టరీ. మన పాశం యాదగిరి గారు అనేక సార్లు సింగరేణి గురించి చెప్తా ఉంటారు, అక్కడ ప్రజల గురించి, బాధ గురించి. ఇక్కడ నెత్తి నోరు మొత్తుకున్నా కానీ ఆ ఫ్యాక్టరీ వెదజల్లే విష పదార్థాల మీద ఇక్కడి ప్రభుత్వాలు కానీ, పాలకులు కానీ దృష్టి సారించిన పాపాన పోలే ఆ ఫ్యాక్టరీ యాజమాన్యంతో కుమ్ముకైనరు. ఇక మీదట గాయత్రి షుగర్ ఫ్యాక్టరీలో రైతాంగానికి చెరుకు మద్దతు ధర లభించాలి, ఇక్కడ రైతాంగానికి న్యాయం జరగాలి. ఆ ఫ్యాక్టరీ యొక్క విష పదార్థాలు, అక్కడ స్పిరిట్ ఫ్యాక్టరీ ఇండస్ట్రీ పెట్టినారు. దాదాపు చుట్టుముట్టు ఒక 200 గ్రామాలకు ఆ యొక్క విష పదార్థాలు వెదజల్లుతూ ఉంటాయి. గ్రౌండ్ వాటర్ కలుషితం అవుతా ఉంది. కాబట్టి ఆ ఫ్యాక్టరీ మీద కూడా దృష్టి పెట్టాలి. మూడో విషయం ఏంటంటే తెలంగాణ పునర్నిర్మాణం జరగాలి అంటే రాజకీయ పార్టీల మైండ్ సెట్ మారాలి, ప్రజల మైండ్ సెట్ మారాలి, ఉద్యోగుల మైండ్ సెట్ మారాలి. తెలంగాణ ఉద్యోగులు ముక్కు చూస్తే ఎట్లా ఉంది అంటే ఇట్లా చూపించకుండా ఇట్లా చూపించే పాలసీలను
పబ్లిక్ రంగ సంస్థల్లో ఉన్నటువంటి ఫ్యాక్టరీని మూసేశారు. ప్రైవేట్ ఫ్యాక్టరీలకు అవకాశం ఇచ్చి మొత్తం అటు పంట పొలాల్ని ఇటు తాగే నీటిని కూడా కలుషితం చేశారు. ముఖ్యంగా గాయత్రి షుగర్స్ గురించి చాలా పోరాటాలు జరుగుతున్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత గాయత్రి షుగర్ మూసేయాలి లేదా అక్కడ పొల్యూషన్ లేకుండా చేయాలంటున్నారు. మంచి డిమాండ్. మీరు ఉండండి సార్, నేను నెక్స్ట్ నమస్కారం అండి, నా పేరు రాజేందర్. మీరు కూర్చోండి ప్లీజ్, మీరు కూర్చోండి. గంగారెడ్డి గారు, కుంట గంగారెడ్డి గారు మైక్ ఇవ్వండి. సార్ మీ మైక్ వెనక పంపించారు కొద్దిగా. కుంట గంగారెడ్డి గారు. మేము చూపిందే వార్త ఇది మీరు చచ్చినట్టు చూడాలి అని సీమాంధ్ర ఛానళ్ళు చూపించిన వార్తలు చూసి వెతికెత్తిన సమయంలో మేమున్నాము తెలంగాణ గొంతుకను వినిపించడానికి అంటూ ముందుకు వచ్చినటువంటి V6 ఛానల్కు ముందుగా మేము ధన్యవాదాలు తెలపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందరో అమరవీరుల త్యాగఫలంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అసలు తెలంగాణ రాష్ట్రం అడగాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అంటే దోపిడీ, ఈ దోపిడీ పెత్తందారితనం వీటి ద్వారానే తెలంగాణ రాష్ట్రం అవసరం అని చెప్పేసి కాంట్రాక్ట్ ఎంప్లాయీగా సార్ నేను చెప్పాలనుకుంటున్నాను. దానికి నేను దోపిడీ అన్న పదానికి ఒక లింక్ ఉంది సార్. ఎందుకు అంటే ప్రత్యేక రాష్ట్రాన్ని కోరింది విముక్తి కోసం. ఇప్పుడు మేము కాంట్రాక్ట్ ఉద్యోగులం సార్. తెలంగాణ ఐకేపీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని నేను. కాంట్రాక్ట్ ఉద్యోగులుగా మాకు నియమిత పనివేళలు లేకుండా, నియమిత పని దినాలు లేకుండా మాతో ఇష్టం వచ్చిన రీతిగా పనిచేయిస్తున్నారు. ఒక శాఖ అంటే ఒక పని కోసం పనిచేస్తుంది. కానీ ఐకేపీ ఉద్యోగులు కొనుగోలు కేంద్రాలు మేమే చూడాలి, బంగారు తల్లి మేమే చూడాలి, 68 లక్షల మంది మహిళలకు సంబంధించినటువంటి పథకాల అమలును మేమే చేయాలి. అంటే అన్ని రకాల కార్యక్రమాలు మాతో చేయిస్తున్నారు. ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు మేము సంతోషంగానే ఉన్నాం. కానీ ICDS వాళ్ళు చేయాల్సినటువంటి బంగారు తల్లిని మేము చేయాలి, హెల్త్ డిపార్ట్మెంట్ చేస్తున్నటువంటి హెల్త్ అండ్ న్యూట్రిషన్ కార్యక్రమాలు మేము చేయాలి, మన కొనుగోలు కేంద్రాలను మేము నిర్వహించడం ద్వారా మార్కెట్ వాళ్ళు చేసే పనిని మేము చేయాలి. ఇవన్నీ చేయడం వల్ల ఆయా శాఖల్లో ఉద్యోగాల భర్తీ అనేది నిలిచిపోతున్నది. మేము చేయము అంటే మా ఉద్యోగాన్ని తీసేస్తామని చెప్పేసి సీమాంధ్ర సర్కార్ మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నది. ఈ విధంగా మేము ఆ పనులు చేస్తూ ఉండడం వల్ల ఆయా శాఖల్లో రాజేందర్ గారు, గోర్తా రాజేందర్, సర్పంచ్ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, అధ్యక్షుడు రాజేందర్. డైరెక్ట్ గా సూటిగా రండి. పబ్లిక్ రిపోర్టు నిర్వహిస్తున్న V6 గారికి మా జిల్లా గౌరవ సర్పంచ్ల తరపున ధన్యవాదాలు సార్. నా పేరు రాజేందర్. తెలంగాణ పునర్నిర్మాణం కేవలం తెలంగాణ డీసెంట్రలైజేషన్తోనే సాధ్యం సార్. డీసెంట్రలైజేషన్ అంటే 1994 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం 29 అంశాల పైన నిధులు విధులు ఏ రకంగా ఉండాలని గ్రామ పంచాయతీలకు అధికారాలు బదలాయిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ పంచాయతీ పరిపాలనను అస్తవ్యస్తం చేస్తూ వాటితో ఆడుకుంటున్నారు సార్. నిజంగా ఇవాళ 29 అంశాలని మనం గ్రామ పంచాయతీలకు నేరుగా ఇచ్చినట్లయితే మన దేశంలో కేవలం కేరళ ప్రభుత్వం 29 అంశాలు సార్. ముఖ్యంగా మీ పాయింట్ అర్థమైంది, కూర్చోండి. డైరెక్ట్ పాయింట్ కండి సార్. పేరు సుబ్బారావు సార్, నేను రైతుని. ఇవాళ ఉత్తర తెలంగాణలో నిజామాబాదు వ్యవసాయంగా ఎంతో ప్రాధాన్యత కలది. రేపు రాబోయే తెలంగాణలో మాకు గిట్టుబాటు ధరలు కావాలి. ఇవాళ గ్రామాల్లో 24 గంటలు కరెంట్ ఇచ్చే పరిస్థితి కావాలి. ఇవాళ పట్టణాలకే కాదు 24 గంటల కరెంటు, గ్రామాలకు కూడా 24 గంటల కనీసం ఇంట్లోకి కూడా కరెంట్ ఇచ్చేసి ఇవాళ పల్లెల నుంచి వలసని నివారించే తెలంగాణ కావాలి రేపు. ఇవాళ నిజాం సాగర్ ఆయకట్టుదారుల రైపేరియన్ రైట్స్ను కాపాడే తెలంగాణ కావాలి. ఇవాళ సింగూరు నుంచి నీళ్లు ఉన్నప్పటికీ కూడా ఇవాళ మెదకోళ్ళు కావాలనొచ్చు, లేకపోతే ఇంకోళ్ళు కావాలనొచ్చు, కానీ ముందుగా కట్టిన ఆయకట్టుదారులని పరిరక్షించిన తర్వాతనే పైన ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాటిని కాపాడే తెలంగాణ మాకు కావాలి. సుబ్బారావు గారు, మీరు ముఖ్యంగా చెరుకు రైతు కూడా కాబట్టి, చెరుకు రైతు ఉద్యమ నాయకుడు కాబట్టి చెప్పండి, చెరుకు రైతుల పరిస్థితి నిజామాబాద్ జిల్లా. ఇవాళ NDSL యాజమాన్యం మీద గతంలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మేము అందరం పోరాడాము. ఇవాళకి ఒక సాకారం అయిందని మేము అనుకుంటున్నాము. ఇవాళ పోయిన గవర్నమెంటే ఇది ప్రభుత్వ రంగంలో స్వాధీనం పరచుకోవాలనే విషయాన్ని అది రిపోర్ట్ మీద సంతకమైందని కోరుకుంటున్నాము. అయితే రేపు రాబోయే తెలంగాణలో ఇది పబ్లిక్ ఇండస్ట్రీ
ఈ స్టేట్లను తలమానికంగా నడిపించి రైతుల హక్కుల్ని Thank you. రైతుల మద్దతు ధరల్ని కాపాడాలని మీ పాయింట్ కోరుకుంటున్నాం. అర్థమైంది. వచ్చే తెలంగాణలో చెరుకు రైతులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని ఆశ వ్యక్తం చేస్తున్నారు. బాబాగౌడ్ PRTU జిల్లా అధ్యక్షుడు బాబాగౌడ్ ఇక్కడ ప్లీజ్ లేచి నిలబడండి కొద్దిగా. బాబాగౌడ్ లాస్ట్ లో. ధన్యవాదాలు సార్. మైక్ తీసుకోండి. V6 యాజమాన్యానికి పబ్లిక్ రిపోర్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ సార్, ఇక్కడ ముఖ్యంగా అత్యధిక సంఖ్యలో విద్యార్థులు కనపడుతున్నారు. వీళ్ళు ఇక్కడికి వచ్చింది ఏ ఎమ్మెల్యే పదవికి పోటీ చేయడానికో ఇంకేదో ఎంపీటీసీ పదవికో కాదు సార్. వాళ్ళ ఆశలన్నీ కూడా రేపు తెలంగాణ ఏర్పడిన తర్వాత మాకు ఉద్యోగాల గ్యారంటీ ఉంటుందని గత పోరాటాల నుంచి అందరు నాయకులు చెప్తూ వస్తున్నారు. కనుక నేను ఒకటే సార్ చెప్పేది, రేపు 20% ఓపెన్ కాంపిటీషన్ ద్వారా కానీ లేదా అక్రమంగా గైర్ ముల్కీ ద్వారా కానీ మన దగ్గర 1,50,000 మంది ఉద్యోగులు ఈరోజు మన తెలంగాణలో పనిచేస్తున్నారు. వాళ్ళకి ఆప్షన్ అడగకుండా నిర్బంధంగా వాళ్ళని ఆంధ్రాకు పంపిస్తే తప్ప మన విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు. కనుక నిర్బంధంగా వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి పంపించినప్పుడే మన విద్యార్థులందరూ కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది సార్. అట్లాగే నిజామాబాద్లో మనకు ఒక JNTU కళాశాల కావాలి ప్రభుత్వ పరంగా, అట్లాగే ఒక BED కళాశాల ప్రభుత్వ పరంగా కావాలి. ఇంకా మనకు వెటర్నరీ కాలేజ్ కానీ అగ్రికల్చర్ కాలేజ్ కానీ ఇంతవరకు కూడా మనకు నిజామాబాద్కు రాలేదు. మిగతా అన్ని జిల్లాలలో ఉన్నాయి. కనుక ఈ కాలేజీలు వచ్చిన రోజు తీసుకోండి మైక్ తీసుకోండి. బాబాగౌడ్ గారు థ్యాంక్ యూ. ప్లీజ్ థ్యాంక్ యూ. కూర్చోండి. మీరు చెప్పేంత వరకు మీకు మైక్ రాదు. ప్లీజ్. మీరు మాట్లాడింది నాకు మాత్రం వినిపిస్తుంది, బయటకు లైవ్ లో పోదు. నేను చెప్పేదాకా వాళ్ళ ఆడియో మీరు కూడా ఇస్తాను చెప్పాను కదా. మీరు మాట్లాడండి సార్. TRTU మాట్లాడండి. TRTU పక్షాన తెలంగాణ రీజనల్ టీచర్స్ పక్షాన పబ్లిక్ రిపోర్ట్ నిర్వహిస్తున్నటువంటి V6 ఛానల్కి ప్రత్యేక ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నాను. ముందుగా విద్యార్థులు అనేటువంటి వారు చాలా నష్టపోయారు కాబట్టి విద్యార్థులపై పెట్టినటువంటి అక్రమ కేసులను ఎత్తివేయాలి. ముఖ్యంగా ఇప్పుడు జరిగేటువంటి ఎలక్షన్ల లోపల ఖచ్చితంగా విద్యార్థులకే సీట్లు అనేటువంటిది ఇచ్చి విద్యార్థులను గెలిపించుకుంటాం. ఉపాధ్యాయుల పక్షంగా చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే పిల్లలందరికీ కూడా ఈ కార్పొరేట్ వ్యవస్థ నిర్మూలించాలి, అవినీతి పురుగులను ఏరిపారేయాలి. తెలంగాణ పునర్నిర్మాణం జరగాలంటే విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే 610 జీవో ప్రకారంగా 1,50,000 మంది ఇప్పటి వరకు ఇంకా అక్రమంగా తెలంగాణలో ఉన్నారు. అట్లాగే తెలంగాణ లోపల కూడా మనం తిరిగే తెలంగాణ లోపల రోడ్డు ట్యాక్స్ అని టోల్ ట్యాక్స్ తోలు తీసేస్తాం. ఇప్పటి నుంచి ఒక్కటి కూడా ఉండదు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ పునర్నిర్మాణం లోపల ప్రతి గ్రామం లోపల కూడా బంగారు కొత్త ప్రతిపాదన చెప్పారు. మీరు మాట్లాడు సార్. థ్యాంక్ యూ. మీరు మాట్లాడు సార్. డైరెక్ట్గా పండుగ రండి. పునర్నిర్మాణంలో సామాజిక న్యాయం, సమసమాజ నిర్మాణం, దాంట్లో భాగంగా ఏదైతే గోరేటి వెంకన్న గారు పల్లె కన్నీరు వెడుతుందో కనిపించని కుట్రలా నా తల్లి బందీ అయిపోయిందో కనిపించని కుట్రలా ఈదులన్నీ వటి మొద్దులైనయి ఈత కళ్ళు బంగారమైనది మందు కలిపిన కళ్ళు రాగి మంది కళ్ళ నిండు సులయ్యినై చల్లని బీరు విస్కిలెట్ల వచ్చే నా పల్లెల్లోకి నా కూలి కంచముల రాళ్ళు ఎవడు జల్లే ఈ తెలంగాణలో కుమ్మరి వాముల తుమ్మలు మల్సను కమ్మరి కొలిమిల దుమ్ము రేగెను సాలల మగ్గం సరుగులిరిగినై సోడలాగులు జాడకు లేవు. ఈ పాటలోని సారాంశం తెలంగాణ పునర్నిర్మాణంలో పూర్తిగా ఉంది. కాబట్టి గోరేటి వెంకన్న లాంటి కవులను కళాకారులను తెలంగాణ చలనచిత్ర రంగంలో ముందుంచాలని చెప్పేసి పునర్నిర్మాణ భాగంలో నేను చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నా పేరు లక్ష్మీనారాయణ భరద్వాజ్, తెలంగాణ జాగృతి మరియు తెలంగాణ లెక్చర్ ఫోరం జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా దయచేసి వినండి, తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రైవేటు లెక్చరర్స్గా పనిచేస్తున్నటువంటి వారి యొక్క సమస్యలు ఇంత అంత లేవండి. ఎందుకంటే తెలంగాణ పునర్నిర్మాణంలో అధ్యాపకులపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.
ఎందుకంటే ఈ రోజులో చూసినట్టయితే ఒక అధ్యాపకునికి కనీసం ఒక డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా పనిచేసేటువంటి వ్యక్తికి, ఒక జూనియర్ కాలేజీలో పనిచేసేటువంటి లెక్చరర్కి 5,000 రూపాయలు లేదంటే ఎంత సిగ్గుచేటో అర్థం చేసుకోండి. కాబట్టి అంతేకాకుండా విద్యార్థుల పక్షాన మాట్లాడుకుంటే ఇక్కడికి ఇంజనీరింగ్ విద్యార్థులు వచ్చారు. ఇప్పుడు హైదరాబాద్ తీసుకున్నట్టయితే ఐటీ రంగంలో సీమాంధ్రకు చెందినటువంటి ఉద్యోగస్తులు ఎక్కువగా ఉన్నారు. అక్కడ 1,50,000కు పైగా మన సీమాంధ్రకు చెందినటువంటి ఐటీ ఉద్యోగస్తులు ఉంటే మన తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వారు కేవలం 30,000 మంది ఉద్యోగస్తులు లేరు. కాబట్టి భవిష్యత్తులో హైదరాబాద్లో ఉన్నటువంటి ఆ హైటెక్ సిటీలో ఉన్నటువంటి ఐటీ రంగంలో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగం కూడా దయచేసి ఐటీ రంగంలో కూడా విద్యార్థులకు అవకాశాలు ఇవ్వాలంటే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్లీజ్ కూర్చోండి మాట్లాడమ్మా. థ్యాంక్ యూ. నమస్తే సార్. ఇప్పటి వరకు అందరూ తెలంగాణకి ఏమేం రావాలి, అవసరం ఉన్న డిమాండ్స్ కోరారు, అవసరం లేని డిమాండ్స్ కూడా కోరారు. కానీ నేను కోరేది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అందరూ ఒకటే అంటున్నారు, ఇక్కడ కుల మతాలు భేదాలు లేవంటున్నారు. కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్స్ ఉన్నాయి, ఓసీ వాళ్ళకి ఎందుకు లేవు? ఇక్కడ చూపిస్తున్నాను అసలైన డిఫరెన్స్. ఈ డిఫరెన్స్ వల్ల మేము సైలెంట్ గా ఉండండి దయచేసి. మీరు అందరూ సైలెంట్ గా ఉండాలి. నెక్స్ట్ ఓసీ వాళ్ళకి జాబ్స్ లేక వాళ్ళు 90% మార్క్స్ తెచ్చుకొని వెతుకుతూ ఉన్నా కానీ వాళ్ళకి జాబ్స్ దొరకట్లేదు. కానీ ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం తొందరగా దొరుకుతున్నాయి. ఎందుకన్నా మీరే మమ్మల్ని విడగొడుతున్నారు ఎస్సీ ఎస్టీ ఓసీ అనుకుంటూ. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు ఇవ్వాలి, వాళ్ళకు అవకాశాలు ఇవ్వాలన్నారు. థ్యాంక్ యూ. చెప్పమ్మా. మన పక్క రాష్ట్రాల్లో చాలా వరకు చైల్డ్ లేబర్ కంట్రోల్లో ఉంది. దయచేసి సైలెన్స్ గా ఉండాలి. ప్లీజ్ సైలెన్స్ గా ఉండాలి. మన పక్క రాష్ట్రాల్లో చైల్డ్ లేబర్ చాలా కంట్రోల్లో ఉంది, కానీ మన తెలంగాణ రాష్ట్రాల్లో కంట్రోల్లో లేదు. సో దానికి తగిన చర్యలు తీసుకోవాలని మేము అనుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి ఇంకా ఈ నుంచి మహిళల్లో అత్యాచారం అసలు ఉండకూడదు. మన రాష్ట్రాల్లో ఇంకా అత్యాచారం అంటూ ఉండకూడదు, మహిళలపై అత్యాచారం ఉండకూడదు. అండ్ చైల్డ్ లేబర్ గురించి నెక్స్ట్ నిఖిత ఇంకెవరు మాట్లాడండి. చెప్పమ్మా. మన తెలంగాణలో ఎందుకు సోలార్ సిస్టమ్ పెట్టలేరు? గుజరాత్ లోనే ఉంటుందా? మన దగ్గర కూడా ఉంటే మనం పవర్ సేవ్ చేసుకొని వాటర్ని అగ్రికల్చర్కి మన సోలార్ సిస్టమ్ వల్ల ఇప్పుడు వాటర్ అనేది అగ్రికల్చర్కి యూజ్ చేసుకోవచ్చు కదా. ఆ వాటర్ అనేది మనం సోలార్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేసుకుంటే కరెంట్ సప్లై అవన్నీ చాలా మనకు ఉంటాయి కదా. ఆ వాటర్ని మనం యూజ్ చేసుకోవచ్చు కదా అగ్రికల్చర్కి. అలా ఎందుకు మనం చేసుకోవద్దు కొత్త ఇంప్లిమెంటేషన్స్? థ్యాంక్ యూ. నెక్స్ట్ చెప్పు. టుడేస్ చిల్డ్రన్స్ ఆర్ టుమారోస్ ఫ్యూచర్ అంటారు. మరి అందరూ ఎప్పుడు చూసినా ప్రాజెక్ట్స్, డ్యామ్స్, షుగర్ ఫ్యాక్టరీస్ అనుకుంటే ఇవే దీని గురించి మాట్లాడతారు. కానీ మన చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎవరు చూడరు. ఇక్కడ కంటేశ్వర్లో మనం డైలీ ఎంతో మంది వెళ్తారు, ఎంతో మంది చూస్తారు. చాలా మంది రోడ్ ఫుట్పాత్ పైన ఉంటారు. వాళ్ళ కోసం గవర్నమెంట్ వాళ్ళు ఏదో ఒకటి చెయ్యాలి. ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లలు ఎంతో మంది ఆడుకున్న వయసులో పుస్తకాలు పట్టుకొని చదువుకున్న వయసులో హోటల్స్లో వెళ్ళి టీ క్లాసెస్ కడుగుతున్నారు, పని చేస్తున్నారు. వాళ్ళ కోసం ఫ్రీ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళ కోసం చేయాలి. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి. తర్వాత నిరుపేదలందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలంటున్నారు. ఈ ఫ్యాక్టరీలను పెట్టాలనడం మళ్ళీ పునరుద్ధరించాలంటే మీలాంటి వాళ్ళందరూ ఉద్యోగాల కోసం, వాళ్ళకి మాత్రం కోసం కాదు. థ్యాంక్ యూ. నెక్స్ట్ నాగభూషణం గారు మైక్ తీసుకోండి. గంధమాల నాగభూషణం గారు మైక్ ఇవ్వండి. మీరుండండి. నెక్స్ట్ మీరు మాట్లాడండి. మైక్ ఎవరున్నా చెప్పండి. నాగభూషణం గారు మాట్లాడండి. ఈనాటి పబ్లిక్ రిపోర్టు V6 వరకు చాలా ధన్యవాదాలు. సామాజిక మరి తెలంగాణలో పునర్నిర్మాణంలో భాగంగా సామాజిక న్యాయం అందరికీ అందాలి. అది ఆర్థిక న్యాయం, సామాజిక న్యాయం, రాజకీయ న్యాయం అందినప్పుడే తెలంగాణలో పునర్నిర్మాణం జరుగుతూ ఉంటుంది. దానికి నిజంగా ఇలా నిజామాబాద్ జిల్లాలో అభివృద్ధికి నోసుకుంది. అది జుక్కల్ ప్రాంతంలో చూస్తూ ఉంటే మరి అక్కడున్న ప్రజలు ఎంత అవస్థలు పడుతున్నారో మరి పునర్నిర్మాణంలో భాగంగా కూడా అక్కడున్న ప్రజలకు కూడా మనం న్యాయం చేసే విధంగా భాగంగా జరగాలని సందర్భంగా గుర్తు చేస్తాం. డైరెక్ట్ గా మీరు చెప్పాలనుకున్న పాయింట్ చెప్పండి సార్ ప్లీజ్. ఈ జిల్లా
నువ్వు మాట్లాడు, మీరు మాట్లాడరు ఊరుకోండి. ఈ జిల్లా వ్యవసాయ ఆధారిత జిల్లా. ముఖ్యంగా ఈ వ్యవసాయ ఆధారిత జిల్లా. వ్యవసాయం ముఖ్యంగా 80% ఈ కరెంటు బోరు మోటార్లతోనే వ్యవసాయం చేస్తారు. కాబట్టి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిరంతర కరెంటు ఇస్తేనే ఈ జిల్లా అభివృద్ధి పడుతుంది. అట్లనే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు రావాలి. అట్లనే యువత లక్షల్లో డిగ్రీ చదివి బయటకు వస్తున్నారు. ప్రతి సంవత్సరము వేలల్లో ఉద్యోగాలు వస్తున్నాయి. కాబట్టి నెక్స్ట్ ప్రభుత్వము స్వయం ఉపాధి వైపు అవకాశాలు కల్పించాల్సిగా కోరుతున్నాను. నెక్స్ట్ ముస్లిం మైనార్టీ నుంచి ఎవరు ఉంటే మా వైపు లేదు. మనం ఏదైతే ముస్లిం మైనార్టీ నుంచి ఎవరు ఉంటే మాట్లాడండి. తెలంగాణ రాష్ట్రం సార్ మీకు తమ్ముడు తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా ఏర్పడింది. అయితే దీనికి ఎవరైతే అమరులు ప్రాణాలు త్యాగం చేసిండ్రో వారి ఫలితంగానే ఇది వచ్చింది. వారికి తెలంగాణ ఉద్యమాభివందనాలు. అట్లాగే మనకు ముఖ్యంగా తెలంగాణ భౌగోళికంగా ఏర్పడడమే కాదు, ఇక్కడ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నప్పుడు మాత్రమే, మనం కోరుకున్నటువంటి జరిగినప్పుడు మాత్రమే మనకు ఆ కళల సాకారం జరిగినట్లు అవుతుంది. నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ జిల్లాకు పునర్నిర్మాణంలో ఏం కావాలి అంటే ముఖ్యంగా 2.5 లక్షల మంది బీడీ కార్మికులు ఇక్కడ ఉన్నారు. ఈ బీడీ కార్మికుల గురించి గత పాలకులకు ఏ మాత్రం కూడా తెలియనటువంటి పరిస్థితి. గతంలో ఒక్క నిమిషం సార్, గతంలో ఇక్కడ ఉన్నటువంటి సీఎం గారికి మా బీడీ కార్మికుల పరిస్థితి చెప్తే అది ఎట్లుంటుంది, ఆకంటి ఇట్లుంటుంది సార్, కత్తిరిస్తాము అని చెప్పి సూచించడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ తెలంగాణలో మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కనుక ఇప్పుడు వచ్చేటటువంటి ప్రభుత్వంలో బీడీ కార్మికులకు అందరికీ కూడా పిఎఫ్ సౌకర్యం ఉండాలి. నాన్ పిఎఫ్గా ఉన్నటువంటి పిఎఫ్ లేనటువంటి వాళ్ళకందరికీ పిఎఫ్ నంబర్లు పెట్టాలి. అట్లాగే పెన్షన్ 3,000 రూపాయలకు పెంచే విధంగా చూడాలి. ఇక్కడ ఈఎస్ఐ ఆసుపత్రి ఉంది సార్, ఆ ఈఎస్ఐ ఆసుపత్రిలో పిఎఫ్ కట్ చేసినప్పటికీ కూడా వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు లేవు. ఇక్కడికి వెళ్ళి ఆసుపత్రిలో ఉన్నటువంటి సౌకర్యాలన్నింటినీ కూడా పంపించడం జరిగింది. దాన్ని కూడా ఈఎస్ఐ ఆసుపత్రిలో మెరుగుపరచాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా బోధన్ నుండి బిదర్ వరకు రైల్వే లైన్ని వేయాలని చెప్పి కోరడం జరిగింది. దీని మూలంగా అక్కడి వరకు ఏర్పాటు చేస్తే చాలా విషయం చెప్పారు. వ్యాపారం అభివృద్ధి అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ప్లీజ్ మీరు మాట్లాడు. బాబా గౌడ్ మీరు మాట్లాడారు, మీరు కూర్చోండి ప్లీజ్. ప్లీజ్ సిట్ అవుట్. మీరు కూర్చోండి, మీరు మాట్లాడారు కదా. తెలంగాణ ఉద్యమంలో V6 చేసినటువంటి కృషికి అభినందన తెలియజేస్తూ తెలంగాణ సాకారమైనటువంటి సందర్భంగా భౌగోళిక తెలంగాణ స్థానంలో ఈరోజు ప్రజాస్వామిక తెలంగాణను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి మన చట్టసభలకు పంపేటువంటి ప్రజాప్రతినిధులను ఎన్నుకునే విషయంలో కూడా ఓటర్స్ జాగ్రత్తగా నిజాయితీ వాళ్ళు ఎన్నుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, వాస్తవానికి ఈరోజు మన దేశంలో వ్యవసాయ ఆధారిత దేశము, ప్రధానంగా రైతు దేశానికి వెన్నెముక అని చెప్పుకుంటున్నటువంటి మనం ఈరోజు రైతాంగ పరిస్థితి చూసినట్టయితే చాలా దయనీయంగా తయారైంది. అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసినటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ కొనసాగుతూ ఉంది. దీన్ని ఈరోజు రూపుమాపాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రైతులకు సంబంధించినటువంటి విత్తనాలని సబ్సిడీలు ఇవ్వడం కానీ, రైతులకు ఎరువులన్నీ సబ్సిడీలు ఇవ్వడం కానీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే సాగునీటి విషయానికి వచ్చినట్టయితే నిజాం పాలనలో పడ్డ గొలుసు కట్టు చెరువులు ఉండేటువంటి ఆ గొలుసు కట్టు చెరువు ఈరోజు అంతరించిపోయినాయి. వాటిని ఈరోజు పునరుద్ధరించి గొలుసు కట్టు చెరువులని అభివృద్ధి పరచాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఖచ్చితంగా తెలంగాణ పునర్నిర్మాణంలో అందరి భాగస్వామ్యం కీలకం. కాబట్టి రాబోయేటువంటి ఎన్నికల్లో ఎన్నుకోబడేటువంటి ప్రజాప్రతినిధులని చట్టసభలకు పంపేటువంటి వారిని జాగ్రత్తగా ఓటు వేసి ఎన్నుకోవాల్సిన అవసరం ఉంటుంది. గొలుసు కట్టు వ్యవస్థను అభివృద్ధి చేస్తే వ్యవసాయం బాగా అభివృద్ధి చెందుతారంట. మీరు చెప్పండి సార్, మీరు కూర్చోండి మాట్లాడండి. V6 వారికి అభినందన తెలియజేస్తూ, నిజామాబాద్ జిల్లా ఒకప్పుడు అన్నపూర్ణ జిల్లా. మా జిల్లాకు ఇతర జిల్లాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి బతకచ్చేవాళ్ళు. కానీ ఇవాళ మేము బతుకు చెడి ఇలా బయట దేశాలకు వలసపోయి చనిపోతున్న ఘటనలు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో రైతాంగము 250 మంది చనిపోయిన ఘటన ఉంది. దేశంలోనే మొదటి స్థానంలో నిజామాబాద్ జిల్లా రైతుల ఆత్మహత్యలు ఉన్నాయి. దీనికి కారణం పాలకులు. కానీ ఇప్పుడు వచ్చిన తెలంగాణలో
ఈ విధంగా రైతుల పరిస్థితి ఉండద్దని మేము కోరుకుంటున్నాం. ప్రధానంగా ఇలా అరగాలం కష్టపడి తన రెక్కలను ముక్కలు వేసుకొని బతుకుతున్న రైతులకు 60 సంవత్సరాల తర్వాత తన పిల్లలు అన్నం పెట్టలేని పరిస్థితి ఉంది కనుక ఆ రైతుకు 3000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే నిజామాబాద్ జిల్లాలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పాలి. ఎందుకంటే ఇవాళ చదువుకున్న నిరుద్యోగులకు ఒక ఉద్యోగాలే కాదు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్లో ఉద్యోగాలు వస్తాయి. ఒక కుటుంబం బతకాలంటే మినిమం 15,000 రూపాయలు కావాలి ఒక నెలకు. కానీ ఒక్క రైతు 5 ఎకరాల పంట పండిస్తే ఏడాది పొడుగు 1,00,000 రూపాయల ఆదాయం రాదు. కానీ ఒక్కొక్క ఇవాళ మన జిల్లాలో ఉన్న ఇంతకు ముందు కూడా అగ్రి ఇండస్ట్రీస్ పెడితే బాగుంటుందన్న జిల్లాలో ఉన్న ఆలోచన ఉద్యోగులు ఓకే సార్, థ్యాంక్ యూ సార్, ప్లీజ్ మాట్లాడండి. థ్యాంక్ యూ సార్, ప్లీజ్ సిట్ డౌన్, ప్లీజ్ మాట్లాడండి. హలో, మొన్ననే తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకొచ్చిన. అక్కడ తెలంగాణ వచ్చిన తర్వాత తిరుపతి వెళ్ళిన ట్రైన్లో ఒక మిత్రుడు పరిచయం అయ్యి తెలంగాణ ఆంధ్ర ఏందని చెప్పేసి డిస్కస్ అయింది. నేను ప్రతి ఆఫీస్లో మా తెలంగాణ వాళ్ళు కంపల్సరీ ఉంటారు. ఒకడు నైట్ వాచ్మెన్, ఒకటి డే వాచ్మెన్. ప్రతి ఆఫీస్లో మొత్తము ఆంధ్ర వాళ్ళే ఉన్నారు. సో నేను విద్యార్థులు కోరేది ఏంటంటే, మీకు ఓట్లు అడిగే వచ్చే వాళ్ళకు గవర్నమెంట్ వదిలేయండి. ప్రైవేట్ ఆఫీసులలో ప్రతి బ్యాంక్లో కానీ 80% స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని ఒక జీవో పార్టీలు ఎక్కడి నుంచి 4-5 ఎమ్మెల్యేలు వచ్చే వాళ్ళు ఉన్నారు. కాబట్టి 80% ప్రైవేట్ సెక్టార్లో మన తెలంగాణ వాళ్ళకి ఉద్యోగాలు తీసుకోవాలి. అదే కాకుండా సంగప్ప గారికి, తీన్మారు రామలమ్మకు, మల్లన్నకు, ఎందుకంటే మీ వార్తలు చూస్తూ ఉంటే, ఎందుకంటే నేను P6 ఫాలోవర్ను, అయితే దాంట్లో ఏముందంటే మీ వార్తలు. థ్యాంక్ యూ ప్లీజ్ థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. టైం అయిపోయింది. బ్రీఫ్గా మాట్లాడండి, డైరెక్ట్గా పాయింట్ చెప్పండి. ప్లీజ్ కూర్చోండి. ఈరోజు డైరెక్ట్ చెప్పండి, మాట్లాడండి. 80% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 10% భూమి ఉంది. 10% భూమి ఉన్న అగ్రవర్ణాలకు 80% భూమి ఉంది. దాన్ని పూర్తిగా ఎంత జనాభా ప్రాతిపదికన ఉంటే అంత భూమి వారికి ఇవ్వాలా. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రాజ్యాధికారం అండి. మేము ఓసీలకు రిజర్వేషన్లు ఇస్తామని మేము ఈరోజు పబ్లిక్ రిపోర్ట్ ద్వారా తెలియజేయాలనుకుంటున్నాం. ఈరోజు ఎస్సీ ఎస్టీలకు ప్రైవేటు కంపెనీలలో కూడా, ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు కావాలని మేము దళిత సంఘాలుగా కోరుతా ఉన్నాం. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు అనేటి రాజకీయ నాయకుల చోటా మోటా నాయకుల కోసం పాకెట్ మనీ కాదు. మీ ఉద్దేశం అర్థమైంది. థ్యాంక్ యూ సార్, ప్లీజ్ సార్ మాట్లాడండి, డైరెక్ట్గా పాయింట్ చెప్పండి సూటిగా. తెలంగాణ ప్రజల ఆకాంక్ష, తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఈ రోజున మీ ముందు వ్యక్తం చేస్తున్నది 3 విషయాలు. భూపెందరం చేసినటువంటి వేలాది ఎకరాలు భూ సంస్కరణల పేరిట తిరిగి అమలు చేయాలని, రెండోది ఏంటంటే తెలంగాణ నుండి వలసలు పోతున్నారు, వాటిని నిరోధించి తెలంగాణలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, మూడో విషయం ఇసుక రవాణా పెద్ద ఎత్తున జరుగుతున్నది, దాన్ని నిరోధించాలని, చివరిగా రాజకీయ నాయకుల అవినీతి, ప్రభుత్వ ఉద్యోగులు సక్రమంగా పనిచేయాలని, ప్రభుత్వ ఉద్యోగాలను పరిరక్షించాలని ఈ రోజున తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. అదే తెలంగాణ యొక్క ప్రజలు. మీరు కూర్చోండి ప్లీజ్. రషీద్ అంధ విద్యార్థి, చెప్పమ్మా, ఏం మాట్లాడాలనుకుంటున్నావా? నువ్వేమైనా మాట్లాడాలనుకుంటున్నావా? ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ పాషం యాదగిరి గారు. చాలా విషయాలు ఉన్నారు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో రైతుల యొక్క సమస్యలు తీవ్రంగా ఉన్నాయి, విద్యార్థుల సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. ఇవన్నీ సమస్యలు పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఎంతవరకు ఉంటుంది? వీళ్ళ ఆకాంక్షలు నెరవేరే అవకాశం ఎంతవరకు ఉంది? బ్రీఫ్ చేయండి తొందరగా. ఇప్పటిదాకా మాట్లాడిన వక్తలు చాలా ఉద్వేగంగా మాట్లాడినారు. ఇటువంటి అవకాశం ఇప్పటిదాకా తెలంగాణ బిడ్డలకు రాలేదు. వాళ్ళ సమస్యలు ఏ వేదిక మీద వ్యక్తం కాలేదు, ఏ టీవీ ఛానల్ లైవ్ చూపించలేదు. ఇప్పటిదాకా ఏ జిల్లాకు ఏ ఛానల్ వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏంది అడగలేదు. చెప్తుంటే కూడా గొంతు నొక్కేసినారు. అందుకనే ఇక్కడ మనం చూస్తున్నాం ఎంతో ఉద్వేగంగా ప్రతి ఒక్కరు పాట పాడుతున్నారు, ప్రతి ఒక్కరు సమస్యలు చెప్తున్నారు, చాలా చక్కగా చెప్తున్నారు. విద్యార్థులకు చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసింది విద్యార్థులు. మేము అని తెలంగాణ సమాజం గుర్తించాలి అని విద్యార్థులు కోరుకుంటున్నారు. ఇక్కడ ఈ అవకాశం రావడానికి కూడా కారణం ఏమంటే, ఇక్కడి నుంచి పోయిన బిడ్డ అంకం రవి, ఆయన గొంతు కూడా నొక్కేసినారు. తెలంగాణ జర్నలిస్టుల గొంతు నొక్కినారు. ఎక్కడ జర్నలిస్టులు తెలంగాణ గురించి వ్యక్తం చేయడానికి ఆంధ్ర యాజమాన్యాలు ఒప్పుకోలేదు. అంకం రవి నిజామాబాద్ బిడ్డ కాబట్టి తెలంగాణ కోసం వెంటబడి ఒక ఛానల్ పెట్టించినాడు. అందువలనే ఇక్కడ తెలంగాణ ప్రజల ఆకాంక్ష వ్యక్తమవుతున్నది. అందుకని నేను కూడా అందరితో పాటు V6ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇక్కడ ఎక్కువ మంది చెప్పిన విషయం ఏమంటే,
నిజాం సాగర్ పూడిక గురించి చెప్పినారు. వెంటనే పూడిక తీయాలి, హైదరాబాద్కు మంజీరా నీళ్ళు ఆపేయాలి. ఎందుకంటే హైదరాబాద్ కృష్ణా బేసిన్లో ఉంది, మంజీరా తెలంగాణ ఇది గోదావరి బేసిన్లో ఉంది. ఒక బేసిన్ నుంచి నీళ్ళు ఇంకో బేసిన్ తీసుకుపోవద్దు కాబట్టి ఆ నీళ్లు వెంటనే ఇక్కడికి న్యాయంగా దక్కాలని ఒక కోరిక వచ్చింది. అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి పూర్తి చేయాలి, చేసి మొత్తం నిజామాబాద్ సస్యశ్యామలం చేయాలి. ఇంకొక అన్నిటికంటే ముఖ్యమైన విషయం, నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి తెరవాలి, గోకరాజు నుంచి స్వాధీనం చేసుకోవాలి. అప్పుడు ఎవరెవరు అమ్మేసినారో అదొక పెద్ద కుంభకోణం, వాళ్ళందరికీ శిక్షలు వేయాలి. థ్యాంక్ యూ. శిక్షలు వేయాలి. అన్నిటికంటే ముందు గాయత్రి షుగర్స్ ఒక షుగర్ ఫ్యాక్టరీ మూసేసినారు, ఇంకో షుగర్ ఫ్యాక్టరీ వల్ల 200 గ్రామాల్లో కాలుష్యం ఉన్నది. అందువల్ల వెంటనే గాయత్రి షుగర్స్ను సంస్కరించమని, అక్కడ కాలుష్యం లేకుండా చేయమని కోరుతున్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ కూడా వెంటనే పునరుద్ధరించమని కోరుతున్నారు. అన్నిటికంటే ముందు ఎక్కువ మంది వ్యక్తులు చెప్పింది తెలంగాణ పునర్నిర్మాణం కాదు, తెలంగాణ నవనిర్మాణం కావాలంటున్నారు. అంటే పాత బిల్డింగ్కు రంగులేసి రిపేర్లేసి చేయడం కాదు, కొత్తగా నిర్మించాలి. సామాజిక రాజకీయ పునర్నిర్మాణం, కొత్త రాజకీయ సంస్కృతి, కొత్త సామాజిక సంస్కృతి, అది ఒక్కటి మాత్రమే తెలంగాణ గ్రామాలు పచ్చగా ఉండేటట్టు, గ్రామాలు వెచ్చగా ఉండేటట్టు, పొలాలు పచ్చగా ఉండేటట్టు చేస్తుంది. అటువంటి తెలంగాణ నిర్మించాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది నిజామాబాద్ నుంచి పబ్లిక్ రిపోర్ట్. రేపు ఇదే టైంకి సంగారెడ్డిలో మెదక్ జిల్లా ప్రజల ఆశల్ని ఆకాంక్షల్ని బయటపెట్టే ప్రయత్నం చేస్తాం. స్టే ట్యూన్డ్.